ఈరోజు మన ఫస్ట్ క్లాస్ వచ్చేసి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ఎనిమల్. ఓకే, సో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఎనిమల్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఎందుకు అని చెప్పేసి చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ లో మనకి ఇది సెకండ్ చాప్టర్. ఓకే, ఫస్ట్ ఇయర్ లో సెకండ్ చాప్టర్ బేసిక్స్ అన్ని కూడా దీంట్లోనే మనకి ఉంటాయి. కాబట్టి ఈ చాప్టర్ వచ్చేసి మనకి ఓకే లైన్ టు లైన్ అనేది మీరు చదివినట్లయితే ఐపీలో అండ్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. సెకండ్ ఇయర్ లో ఆల్రెడీ మీరు సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతున్నారు కదా, సో ఈ సెకండ్ ఇయర్ లో మీకు సో ఇక్కడ ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఎనిమల్ లో బేసిక్స్ అన్ని కూడా మీకు బేసిక్స్ అన్ని కూడా ఓకే హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో వచ్చేసి ఉంటాయి. కాబట్టి ఈ చాప్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఈ చాప్టర్ ని అగైన్ మళ్ళీ ఒకసారి రీడ్ చేయండి. లైన్ టు లైన్ అనేది మీరు చదవాల్సిందే. బ్రాకెట్ లో ఉన్నటువంటి వర్డ్స్ కూడా మీరు చదవాలి. సో ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అక్కడ నుంచి మీకు క్వశ్చన్స్ ఫేమ్ చేసే స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు బ్రాకెట్ లో ఉన్నటువంటి ఓకే వర్డ్స్ కూడా చదవాలి, దాని డెఫినేషన్స్ చదవాలి. అక్కడి నుంచి క్వశ్చన్స్ అనేవి ఫేమ్ చేశారు ఇన్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే ఓకే ఇక్కడ మనకి సో టుడే we are discussing about the topics is level of organization and coelom and importance of symmetry. ఓకే ఈ 3 టాపిక్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది మీరు ఆల్రెడీ ఓకే చదివారు. ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. సో దాంట్లో మీరు ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఓకే ఏమైనా మర్చిపోయినట్లయితే సో రీకాల్ చేసుకుందాం. ఓకే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఏం అబ్జర్వ్ చేశారు మీరు దీంట్లో? ఓకే సో మీకు దీంట్లో వచ్చేసి ఏముంటాయి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ లో? ఓకే సో మజిల్స్ అనేవి ఓకే టిష్యూస్ అనేవి ఉంటాయి. ఓకే ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి సో దీంట్లో బేసిక్స్ నుంచి లోయర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ నుంచి హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కి సో ఏ విధంగా డెవలప్మెంట్ అనేది జరిగింది అనేది సో దీంట్లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే ఈ చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి ఎంత ఉంటుంది? ఓకే ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఉంటుంది? 1 or 2 మార్క్స్ అనేవి ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. ఓకే ఓన్లీ దిస్ టాపిక్, నాట్ ఎంటైర్ యూనిట్. ఓకే సో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఎనిమల్స్ నుంచి ఐపీ వెయిటేజ్ ఎంత? సో దీంట్లో 2 మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది ఆర్ 4 మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. సో లాస్ట్ లో మనం ఆ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో టోటల్ వెయిటేజ్ వచ్చేసి ఎంత అంటే మనకి 6 మార్క్స్ అనేది ఉంటుంది. ఓన్లీ ఈ దిస్ టాపిక్స్, ఓన్లీ ఈ 3 టాపిక్స్ నుంచి మాత్రమే. ఓకే ఈ 3 టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ ఉంటాయి? 6 మార్క్స్ వెయిటేజ్ అనేది ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అండ్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 or 2 క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాయిస్ ఉంటుంది ఆర్ 1 or 2 మార్క్స్ అనేవి ఉంటాయి. సో నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. దట్ మీన్స్ 4 మార్క్స్ అనేవి క్యారీ చేయొచ్చు, రావచ్చు, ఒకవేళ రాకపోవచ్చు. సో ఎంటైర్ చాప్టర్ నుంచి అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం లాస్ట్ క్లాస్ లో నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది సో నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఐపీ వెయిటేజ్ అనేది డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఎంసెట్ వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ ని డిస్కస్ చేసాం. అండ్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్స్ ని డిస్కస్ చేసాం. ఎట్ ఏ టైం 3 కోర్సెస్ అనేవి ఇక్కడ మనం సో ఈ లాంగ్ టర్మ్ కోర్స్ లో మనం కంటిన్యూ చేద్దాం. ఓకే సో దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ టాపిక్ ఈజ్ ఏ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది మనకి? ఓకే సో ఈ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో ఏమేమి ఉంటాయి? ఓకే సో టోటల్ గా మనకి ఓకే దీంట్లో ప్రోటోజువాన్స్ నుంచి హైయర్ ఎలిమెంట్స్, లోయర్ ఎలిమెంట్స్ నుంచి హైయర్ ఎలిమెంట్స్ కి వెళ్ళిన కొద్దీ ఓకే కార్డేటాకి వెళ్ళిన కొద్దీ 5 లెవెల్స్ ఉంటాయి. ఓకే సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటిది? ఏ సెల్యులార్ అండ్ ప్రోటోప్లాస్మిక్ level, and second one is a cellular level, and third one is a tissue level, and fourth one is a organ level, organ system level of organization అని చెప్పేసి టోటల్ గా మనకి ఇక్కడ 5 అనేవి ఉన్నాయి. సో దీంట్లో మెటాజోన్స్ లో మనకి ఏ విధంగా మనం సో దీంట్లో ఈ లెవెల్స్ అనేవి ఫామ్ అయినాయి అనేది చూసినట్లయితే ఓకే టిష్యూ లెవెల్స్. ఓకే సో మేజర్ గా మనకి మెటాజోవన్స్ లో ఎవల్యూషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మనకి టిష్యూస్ లెవెల్ నుంచి ఇక్కడ ఫామ్ అయింది. ఈ టిష్యూ లెవెల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఫైలమ్స్ లో నిడేరియన్స్ లో మనకి ఇక్కడ నిడేరియన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. టిష్యూ లెవెల్ నుంచి ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే సో ఆ టిష్యూ లెవెల్ అనేది ఎక్కడ ఉంటుంది ఫైలంలో అంటే సో నిడేరియన్స్ లో మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి లెవెల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో 1 by 1 లెవెల్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి టిష్యూస్ లెవెల్లో మనకి ఇక్కడ ఏమైతుంది?
ఎలా ఫామ్ అవుతుంది, టిష్యూ లెవెల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, సో ఇక్కడ మనకి స్పెమ్స్ ఉన్నాయి కదా, ఓకే, ఎగ్ అనేది ఉంది, స్పెమ్ ఎగ్ అనేది ఉంది. సో ఈ రెండు కూడా ఫ్యూజన్ అయిపోయి ఏం ఫామ్ అవుతాయి, ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఫెర్టిలైజేషన్ ఆఫ్టర్ ద ఫెర్టిలైజేషన్, ఓకే, సో జైగోట్ ఈస్ ద ఫార్మర్. ఓకే, జైగోట్ అనేది ఏమైతుంది, ప్రొడ్యూస్ చేస్తుంది అంటే సెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ 2 cells అనేవి ఫామ్ అవుతాయి, దెన్ అగైన్ 4 cells, 8 cells, 16 cells అండ్ 32 cells. ఈ విధంగా మెనీ సెల్స్ అనేవి ఫామ్ అయిపోయి ఫైనల్ గా టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఓకే, దీన్ని ఏమంటాము అంటే, ఓకే, దీనిలో ఏమంటాము అంటే బ్లాస్టోమియర్స్ అంటాం. ఓకే, ఈ సెల్స్ అనేవి అన్ని కూడా ఫామ్ అయిపోయి లాస్ట్ ఏం ఫామ్ చేస్తుంది, బ్లాస్టోమియర్స్ ని ఫామ్ చేస్తుంది. దెన్ లాస్ట్ ఫైనల్ గా ఏమైతుంది, బ్లాస్టులా, దెన్ మోర్లా, మోర్లా టు ఎంబ్రియో అండ్ ఎంబ్రియో అండ్ ఫైటస్ అండ్ బేబీ. లాస్ట్ ఫైనల్ గా ఏమైతుంది, మనకి బేబీ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏమైపోయింది, ఎగ్ అనేది స్పెమ్స్ అనేది ఫ్యూజన్ అయిపోయినాయి, ఫెర్టిలైజేషన్ జరిగిపోయింది, జైగోట్ ఫామ్ అయింది, సెల్స్ అనేది డివిజన్ జరిగిపోయింది, బ్లాస్టోమియర్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ బ్లాస్టోమియర్ ఏమైతుంది, దెన్ అగైన్ గ్రాస్టులా, ఓకే, బ్లాస్టోమియర్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే గ్రాస్టులా, ఎర్లియర్ గ్లాస్టులా, బ్లాస్టులా, ఓకే, మోరులా, ఎంబ్రియోస్ అండ్ బ్లాస్టోసైట్స్ అనేవి మనకి ఇక్కడ ఫామ్ అవుతాయి. బ్లాస్టోసైట్ నుంచి ఎంబ్రియో నుంచి ఫైటస్ నుంచి, ఓకే, బేబీస్ అనేవి ఈ విధంగా మనకు స్టెప్ బై స్టెప్ అనేది ఫైనల్ గా బేబీ అనేది ఫామ్ అవుతుంది. సో లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో ఫస్ట్ వన్ ఏంటిది, ఏ సెల్యులార్ ఆర్ protoplasmic level. Okay, acellular and protoplasmic level. There are a simplest protista. Okay, simplest protistas అనేవి సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్ ద బేసిక్స్ ఫంక్షన్స్ లైక్ లోకోమోషన్స్, డైజెషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రియేషన్ అండ్ ఆస్మోరెగ్యులేషన్ అండ్ రిప్రొడక్షన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై ఏ సింగిల్ సెల్, ఈజ్ ఏ ఇన్ ప్రోటోజోవాన్స్. ఓకే, ప్రోటోజోన్స్ లో ఏమైతుంది, బేసిక్స్ ఫంక్షన్స్ ఏమైతున్నాయి మనకి ఇక్కడ అంటే సచ్ లైక్ ఏ లోకోమోషన్, డైజెషన్, రెస్పిరేషన్ అండ్ ఎక్స్క్రియేషన్, ఆస్మోరెగ్యులేషన్ అండ్ రిప్రొడక్షన్ అనేది ఇవన్నీ కూడా సింగిల్ సెల్ అనేది లో ఫామ్ అవుతుంటాయి. సింగిల్ సెల్ అనేది కండక్ట్ చేస్తుంది ఇన్ ప్రోటోజోవన్స్. సో సింగిల్ సెల్ యాక్ట్ యాజ్ ఏ కంప్లీట్ ఆర్గానిజం. సో ఈ సింగిల్ సెల్ అనేది ఏమైతుంది, యాక్ట్ యాజ్ ఎన్ కంప్లీట్ ఆర్గానిజం. సో కంప్లీట్ ఆర్గానిజం అంటే ఏంటిది, సో మనం హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాం. సో దీంట్లో మనకి అన్ని ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గానిక్ సిస్టమ్స్ అన్ని ఫామ్ అయితే దాన్ని ఆర్గాన్ అంటాం. సో అక్కడ సింగిల్ సెల్ అనేది ఏమైతుంది, మనకి ప్రోటోజోవన్స్ లో అన్ని ఫంక్షన్స్ కూడా ఆ సింగిల్ సెల్ అనేది కంటిన్యూ చేస్తుంది. సో విత్ ఇన్ సెల్, ఓకే, ఈ సెల్ లో ప్రోటోప్లాజ్మా ఈజ్ ఏ డిఫరెన్షియేటెడ్ ఇంటూ ఏ సెల్ ఆర్గానెల్స్. సో ఇక్కడ ఏమైతుంది, ప్రోటోప్లాజ్మా అనేది డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుంది, విచ్ ఇస్ క్యారీ అవుట్ డిఫరెంట్ ఫంక్షన్స్. సో ఇది ఏం చేస్తుంది, సెల్ ఆర్గానెల్స్ అనేది డిఫరెంట్ ఫంక్షన్స్ ని క్యారీ చేస్తుంది, సో ఎక్కడ అంటే విత్ ఇన్ ఏ సెల్. సో ఈ సెల్ అనేది ఎంటైర్ ప్రోగ్రామ్ అనేది అన్ని కూడా ఇదేం చేస్తుంది, రన్ చేస్తుంది, సింగిల్ సెల్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఎక్కడ అంటే ప్రోటోజోవన్స్ లో. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటిది మనకి ప్రోటోజోవన్. సో ఇక్కడ ఏంటిది సింపుల్ గా చెప్పుకుందాం. ఓకే, సో టోటల్ గా లోకోమోషన్, డైజెషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రియేషన్, ఆస్మోరెగ్యులేషన్ అండ్ రిప్రొడక్షన్ ఇవన్నీ ఫంక్షన్స్ కూడా సింగిల్ సెల్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఈ సింగిల్ సెల్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రోటోజోవన్స్ లో ఉంటుంది. సో ఈ సింగిల్ సెల్ లో అగైన్ ఏమైతుంది, ప్రోటోప్లాజ్మా అనేది సెల్ ఆర్గానెల్స్ గా డిఫరెన్షియేషన్ అయిపోయి ఏమైతుంది, అక్కడ నుంచి క్యారియర్ చేస్తుంది, ఏంటిది డిఫరెంట్ ఫంక్షన్స్ ని క్యారీ చేస్తుంది. ఓకే, సో ఎక్కడ అంటే విత్ ఇన్ ఏ సెల్, ఓన్లీ సింగిల్ సెల్ మాత్రమే ఇది క్యారీ చేస్తుంది. దీన్ని ఏమంటాం, ఏ సెల్యులార్. దిస్ ఇస్ కాల్డ్ ఏ సెల్యులార్ ఆర్ ప్రోటోప్లాస్మిక్ లెవెల్. దెన్ నెక్స్ట్ గోస్ టు ద సెల్యులార్ లెవెల్. సో సెల్యులార్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్ ఫంక్షనల్లీ ఐసోలేటెడ్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటున్నాయి డ్యూ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ సెన్సరీ అండ్ నర్వ్స్. సో ఇక్కడ డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ ని, ఓకే, కండక్ట్ చేస్తుంది. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటి, మెయిన్ థింగ్ ఏంటిది అంటే ఆబ్సెన్స్ ఇన్ సెన్సరీ అండ్ నర్వ్ సెల్స్. సో ఏం ఆబ్సెంట్ ఉంటాయి ఇక్కడ, సెన్సరీ సెల్స్ అండ్ నర్వ్ సెల్స్ అనేవి ఆబ్సెంట్ ఉంటాయి. ఓన్లీ సింగిల్, ఓకే, సెల్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ని కండక్ట్ చేస్తుంది. దీన్ని ఏమంటాం, డివిజన్ ఆఫ్ లేబర్ అని చెప్పేసి అంటాం. సో ఎమాంగ్ ద సెల్స్,
సో సెల్ అనేది ఏం చేస్తుంది, డిఫరెంట్ ఫంక్షన్స్ ని కండక్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటాం, సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటిది, స్పాంజెస్ అనేది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో ప్రోటోజువాన్స్ లో ఉంటుంది. దెన్ సో ఇక్కడ మనకి స్పాంజెస్ లో కెనాల్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ కెనాల్ సిస్టమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, అవుటర్ లేయర్ ఆఫ్ ద బాడీ వాల్. అవుటర్ లేయర్ ఆఫ్ ద బాడీ వాల్ ఏమి ఉంటాయి, దాంట్లో పినాకోసైడ్స్ అనేవి ప్రెసెంట్ ఉంటాయి, పోరోసైడ్స్ అనేవి ప్రెసెంట్ ఉంటాయి. సో పినాకోసైడ్స్ అండ్ పోరోసైడ్స్ టు ఫార్మ్ ఏ అవుటర్ లేయర్ ఆఫ్ ద బాడీ వాల్. సో వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ పోరోసైడ్స్? పోరోసైడ్స్ వల్ల యూజెస్ ఏంటి అంటే మనకి, సో పోరోసైడ్ నుంచి ఏమైతాయి, ఇక్కడ నుంచి వాటర్ అనేది అవుట్ సైడ్ నుంచి కండక్ట్ ద వాటర్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. అవుట్ సైడ్ టు ఏమైతుంది, మనకి వాటర్ అనేది ఇన్సైడ్ లోకి వచ్చేస్తుంది. ఇన్సైడ్ మీన్స్ స్పాంజ్ సిల్ లోకి వచ్చేస్తుంది. అవుట్ సైడ్ టు ఇన్సైడ్ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి, పోరోసైడ్స్ నుంచి వస్తాయి. త్రూ ద ఆస్టియాస్ నుంచి మనకి అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ లోకి వాటర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో పినాకోసైడ్స్ ఏం ఫామ్ చేశాయి, పినాకోసైడ్స్ ఈజ్ ఏ ఫార్మ్డ్ ద అవుటర్ లేయర్ ఆఫ్ ద బాడీ వాల్. ఓకే, సో పినాకోసైడ్స్ అనేవి అవుటర్ లేయర్ ఆఫ్ ద బాడీ వాల్ ని ఫామ్ చేస్తుంది. ద ఇన్నర్ లేయర్ ఈజ్ లైనింగ్ ద స్పాంజియోసీల్ అనేది ఏంటి, మనకి కోయినోసైడ్స్ అనేవి ఫామ్ చేస్తుంది. సో స్పాంజియోసీల్ లో ఏం లైన్ అయి ఉంటాయి అంటే కోయినోసైడ్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయి. ఓకే, ఈ రెడ్ కలర్ అన్ని కూడా ఏంటి, మనకి కోయినోసైడ్స్. ఈ కోయినోసైడ్స్ అనేవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అంటే స్పాంజియోసిల్ లో ఇన్నర్ సైడ్ ఆఫ్ ద వాల్ లో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. బిట్వీన్ ద టూ లేయర్స్, దట్ మీన్స్ సో పినాకోసైడ్స్ అండ్ కోయినోసైడ్స్. ఓకే, బిట్వీన్ ద two layers, so non-cellular mesohyl is a presented. సో ఇక్కడ ఏంటిది, నాన్ సెల్యులార్ mesohyl is a presented. సో ఇక్కడ ఇదేంటిది అంటే, సో దిస్ ఇస్ ఏ outer layer. Okay, this is the outer layer, this is a inner layer. So between the two layers, so mesohyl is a presented. సో ఇక్కడ నేను రెడ్ కలర్ తోటి ఫిల్ చేస్తున్నాను, ఇదంతా ఏంటిది మనకి మీజోహైల్. సో మీజోహైల్ అని చెప్పేసి అంటాం. సో బిట్వీన్ ద టూ లేయర్స్ నాన్ సెల్యులార్ మీజోహైల్ ఈజ్ ఏ ప్రజెంటెడ్. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఏమైతున్నాయి, అవుట్ సైడ్ నుంచి వాటర్ అనేది ఇన్సైడ్ కి వచ్చేస్తున్నాయి. సో ఇన్సైడ్ నుంచి ఆస్కులం నుంచి ఏమైతున్నాయి, వాటర్ అనేది అవుట్ సైడ్ లోకి సో మూవ్ అవుతుంది. ఓకే, ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మీకు ఎంసెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి ఏమవుతాయి అంటే, సో వాటర్ అనేది ఎక్కడి నుంచి మనకి ఇన్సైడ్ లోకి వచ్చేస్తుంది అండ్ ఎక్కడి నుంచి మనకి అవుట్ సైడ్ లోకి ఫ్లో అవుతుంది అని చెప్పేసి అడుగుతాడు. సో ఆస్టియాస్ నుంచి ఇన్సైడ్ లోకి వచ్చేస్తుంది, ఆస్కులం నుంచి అవుట్ సైడ్ లోకి సో వాటర్ అనేది ఫ్లో అవుతుంది. అండ్ పినాకోసైడ్స్ అనేవి ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి అండ్ కోయినోసైడ్స్ అనేవి ఎక్కడ ప్రెజెంట్ ఉంటాయి అని కూడా అడుగుతాడు. ఓకే, సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి ఫేమ్ అవుతాయి. సో ఈ విధంగా వాటర్ అనేది ఎంటర్ కావడం వల్ల ఏమవుతాయి, ఫుడ్ క్యాప్చరింగ్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ యూస్ఫుల్ టు ద ఫుడ్ క్యాప్చరింగ్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ దట్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లు ఏముంటాయి మనకి ఇక్కడ అంటే, okay, similar cells forms a, okay, group of similar cells forms a tissues. Okay, ఇక్కడ ఏమైతున్నాయి అంటే, ఇక్కడ సెల్యులార్ లెవెల్స్ లో ఏమైతున్నాయి, సెల్స్ అనేవి డిఫరెంట్ సెల్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ ని ఓకే కండక్ట్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ ఏమైతున్నాయి, సమ్ సెల్స్ అనేవి గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్. సో ఆ సిమిలర్ ఉన్నటువంటి సెల్స్ అన్ని కూడా ఫామ్ అయిపోయి ఏం చేస్తున్నాయి, టిష్యూస్ ని ఫామ్ చేస్తున్నాయి, విచ్ సర్వ్స్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. సో ఆ సెల్ అనేది ఏమేం చేస్తుంది, మనకి స్పెసిఫిక్ ఫంక్షన్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్. ఓకే, సెల్ అనేది ఏం చేస్తుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ని క్రియేట్ చేస్తుంది. సో ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ అన్ని కూడా అంటే ఏంటిది, ఆ సెల్స్ అన్ని కూడా గ్యాదర్ అయిపోయి గ్రూప్ గా ఫామ్ అయిపోయి ఏం చేస్తుంది, మనకి టిష్యూస్ ని ఫామ్ చేస్తుంది. విచ్ దట్ ఈస్ ఏ సర్వ్స్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. ఓకే, దీస్ సెల్స్ ఆర్ form a, okay, conduct a specific function. So that is a tissue level of organization. So this tissue level of organization exhibited in the diploblastic animals. Okay, okay, diploblastic animals అని చెప్పేసి అంటాం. diploblastic animals అంటే ఏంటి, సో టూ లేయర్స్ అనేవి మనకి ప్రజెంట్ ఉంటాయి. ఓకే, ఎక్టోడర్మ్ అనే అండ్ ఎండోడర్మ్ అని చెప్పేసి టూ లేయర్స్ అనేవి ప్రజెంట్, దాన్ని డిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ అని చెప్పేసి అంటాం. డిప్లో అంటే ఏంటి, టూ లేయర్స్. ఓకే, సో ఫార్మేషన్ ఆఫ్ ద టిష్యూ ఈజ్ ఏ ఫస్ట్ కీ ట్రాన్సిషన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే, లోయర్ ఎనిమల్స్ నుంచి హైయర్ ఎనిమల్స్ కి వెళ్తున్నా కొద్ది ఏమైతున్నాయి, సో ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఎవల్యూషన్ సిగ్నిఫికెంట్ ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. సో అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే టిష్యూస్ లో మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ కీ ట్రాన్సిషన్. సో ఇదేంటిది, మనకి ఫస్ట్ కీ ట్రాన్సిషన్ అని చెప్పేసి అంటాం.
సో ఫస్ట్ గా మనకి సో ఎవల్యూషన్ జరిగేటప్పుడు ఫస్ట్ లో మనకి ఏమైతున్నాయి, టిష్యూస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏంటిది, దెన్ నెక్స్ట్ గోస్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ద బయలాటరల్ సిమెట్రీ. సిమెట్రీ అంటే ఏంటిది అనేది నెక్స్ట్ చూద్దాం. సో బయలాటరల్ సిమెట్రీ అనేది ఏంటి, సెకండ్ కీ ట్రాన్సిషన్. ఓకే, సెకండ్ కీ ట్రాన్సిషన్ అనేది ఏంటిది, బయలాటరల్ సిమెట్రీ. థర్డ్ ఏంటిది మనకి, థర్డ్ కీ ట్రాన్సిషన్ ఈజ్ ఏ ఆరిజిన్ ఆఫ్ పెరివెజరల్ క్యావిటీ. పెరివెజరల్ క్యావిటీ tissue is a first key transition, bilateral symmetry is a second key transition, perivascular cavity is a third key transition. ఓకే, ఇది ఎక్కడ మనకి ప్రజెంట్ ఉంటాయంటే సిలిండరేట్స్ లో మనకి ప్రజెంట్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, నిడేరియన్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ నిడేరియన్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఓకే, సో ఇక్కడ టిష్యూస్ లెవెల్లో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా వస్తుంది అంటే ఫస్ట్ కీ ట్రాన్సిషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అని వస్తుంది. ఓకే, సో టిష్యూస్ లెవెల్లో మనకి ఓకే ఫస్ట్ కీ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఓకే, సెకండ్ కీ ట్రాన్సిషన్ అనేది ఎక్కడ ఇస్తుంది అంటే బయలాటరల్ సిమెట్రీ. అండ్ థర్డ్ కీ ట్రాన్సిషన్ ఎక్కడ ఉంటుందంటే పెరివెజరల్ క్యావిటీలో అని చెప్పేసి మన ఇక్కడ. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడిగే ఛాయిస్ ఉంటుంది. ఓకే, ఎక్కడ జరుగుతుంది అని అడగవచ్చు. ఓకే, టిష్యూ లెవెల్లో జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ ఫైలమ్స్ అనేవి ఎక్కడ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఏ ఫైలంలో మనకి ఎగ్జిబిట్ అవుతుందని చెప్పేసి అడుగుతాడు. ఓకే, నీడేరియన్స్ లో ఎగ్జిబిట్ అవుతుంది. ఓకే, సో సిలిండరేట్స్ లో ఎగ్జిబిట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇవి ఏదో ఒకటి మాత్రమే మనకి ఆప్షన్స్ లో కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ సో సిలిండరేట్స్ అన్నా నిడేరియన్స్ అన్నా సేమ్. ఓకే, సో దెన్ నెక్స్ట్ గోస్ టు ద ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సమ్ టిష్యూస్ జాయింట్ అండ్ ఫంక్షన్స్ యాజ్ ఏ యూనిట్ ఆఫ్ ఆర్గాన్. సో అక్కడ ఏమన్నాం, సెల్స్ అన్ని గ్యాదర్ అయిపోయి ఏమైతున్నాయి, టిష్యూస్ ఫామ్ చేశాయి. టిష్యూస్ అన్ని కూడా సమ్ టిష్యూస్ అన్ని జాయిన్ అయిపోయి సో ఏం ఫామ్ చేస్తున్నాయి, ఆర్గాన్ ని ఫామ్ చేస్తున్నాయి. సో ఏమైతున్నాయి ఇక్కడ, some tissues join and function as a unit of an organism. సో సమ్ టిష్యూస్ అన్ని జాయిన్ అయిపోయి ఏమైతున్నాయి, ఆర్గాన్ ని ఫామ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ ఈజ్ దట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ కంటైన్ ఆల్ టిష్యూస్. సో అక్కడ ఆల్ టిష్యూస్ అన్ని కూడా గ్యాదర్ అయిపోయి ఏమంటున్నాయి, స్టమక్ అనే ఆర్గాన్ ని ఫామ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ మనకి ప్లాటిహెల్మింథస్. ఓకే, ప్లాటిహెల్మింథస్ తీసుకున్నట్లయితే సో ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఏంటిది, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో ఓకే, సో గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ వర్కింగ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ ఆర్గాన్ సిస్టమ్. సో ఇక్కడ ఏమైతున్నాయి, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్. సో సెల్స్ అన్ని కూడా గ్రూప్ గా ఫామ్ అయిపోయి టిష్యూస్ ని ఫామ్ చేసినాయి. టిష్యూస్ అన్ని గ్రూప్ గా ఫామ్ అయిపోయి ఆర్గాన్ ని ఫామ్ చేసినాయి. ఆర్గాన్స్ అన్ని కూడా గ్రూప్ గా ఫామ్ అయిపోయి వర్కింగ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ ఆర్గాన్ సిస్టమ్. సో ఏమైతున్నాయి, అన్ని కూడా ఫామ్ అయిపోయి ఆర్గాన్ సిస్టమ్ ని ఫామ్ చేస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్గాన్ సిస్టమ్ సచ్ యాజ్ స్టమక్, ఇంటెస్టైనల్, ఓకే ఎక్స్క్రియేషన్, డైజెషన్ ఇవన్నీ కూడా ఏంటి మనకి సో ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ మనకి ఏ ఫైలమ్స్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంటాయంటే నెమాటిహెల్మింథస్ టు కార్డేట్స్. సో ఇక్కడ నుంచి నెమాటిహెల్మింథస్ నుంచి ఓకే, సో ఇక్కడ నెమాటిహెల్మింథస్ ని సో ఎన్సీఆర్టీ బుక్ లో ఏముంటది అంటే ఆస్కిహెల్మింథస్ అని ఉంటది. ఓకే, సో ఇక్కడ నుంచి కార్డేట్స్ వరకు ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది సో ప్రెసెంట్ అయి ఉంటుంది. సో అగైన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. సో టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో ఏముంటాయి అంటే ఓకే, సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో ఏముంటుంది అంటే సో ఇక్కడ సెల్స్ అన్ని కూడా ఏమైతాయి, ఓకే ఒక ఫంక్షన్ ని ఫామ్ చేశాయి. డిఫరెంట్ సెల్స్ ఆఫ్ ఫంక్షన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ ని సో కండక్ట్ చేస్తుంది. సో ఆ సెల్స్ అన్ని కూడా ఏమైతున్నాయి మళ్ళీ టుగెదర్ టు ఫార్మ్ ఏ టిష్యూ. సో ద స్పెసిఫిక్ ఫంక్షన్ ని ఓకే కండక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ఏ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటిది, ఆ సమ్ టిష్యూస్ అన్ని కూడా జాయిన్ అయిపోయి ఏమైతున్నాయి, ఒక యూనిట్ గా ఫామ్ అయిపోయి ఆర్గాన్ ని ఫామ్ చేస్తున్నాయి. సో దిస్ ఇస్ ఏ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఆర్గాన్స్ అన్ని కూడా గ్రూప్ గా ఫామ్ అయిపోయి ఏం ఫామ్ చేస్తున్నాయి, ఆర్గాన్ సిస్టమ్ ని ఫామ్ చేస్తున్నాయి. ఓకే, సో దట్ సిస్టమ్స్ మీన్ డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రియేటరీ సిస్టమ్ అండ్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇవన్నీ కూడా ఏంటి మనకి సెకండ్ ఇయర్ లో మనకు వచ్చేసాయి. సో ఇవన్నీ కూడా ఫామ్ అయిపోయేదానే సో ఏమంటాం, ఆర్గాన్ అని చెప్పేసి అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎట్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ మనకి సమ్మరైజ్ టేబుల్ అనేది ఇక్కడ ఉన్నది. సమ్మరైజ్ టేబుల్ అనేది మీరు ఒకసారి సో ఈ విధంగా సమ్మరైజ్ టేబుల్ అనేది మీరు ఇప్పుడు మటుకు డిఫరెంట్ గా మనం ఒక్కొక్క పాయింట్ అనేది సో ఇక్కడ లెర్న్ చేసాం. సో కాకపోతే ఇక్కడ ఏంటిది మనకి డిఫరెంట్ గా ఉన్నటువంటి
లెవెల్స్ని ఏం చేసాము, ఒకే దగ్గర మనం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ నోట్స్ అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎంసెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ముందు ఎగ్జామ్స్ ముందు రోజు మీరు క్విక్గా రివిజన్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు మనం మా వెబ్సైట్లో సో రివిజన్ మెటీరియల్లో ఇట్లాంటి సమ్మరైజ్ టేబుల్స్ అనేవి సో ఎవ్రీ చాప్టర్కి అనేది ప్రొవైడ్ చేసాము. సో కాబట్టి సో ఇక్కడ ఈ రివిజన్ మెటీరియల్లో మీకు క్విక్గా మీరు నోట్స్ అనేది సో ప్రిపేర్ చేసుకోవడం ఎలా అనేది తెలుస్తుంది. ఓకే, అక్కడ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా చదవాలి అని చెప్పేసి కూడా క్విక్గా రివిజన్ ఏ విధంగా చేయాలనేది తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం ఇవన్నీ నేర్చుకున్నాం. బట్ ఇక్కడ అన్ని కూడా ఒకే దగ్గర చూసినట్లయితే సో ఎగ్జిబిటెడ్ ద ఎనిమల్స్ ఏంటి మనకి ఇక్కడ సెల్యులార్ లెవెల్స్ లో ప్రోటోజువాన్స్, టిష్యూ లెవెల్ ఏంటిది నిడేరియన్స్, ఓకే, ఆర్గాన్ లెవెల్స్ లో ఏంటిది ప్లాటీ హెల్మంటీస్. సో ఎగ్జాంపుల్స్ అనేవి ఈ విధంగా అంటే ఒకే దగ్గర ఉన్నట్లయితే ఈజీగా మన మైండ్ లో గుర్తుండిపోతుంది. ఓకే, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటిది ప్లాట్ఫామ్స్ అంటే ఏంటిది నిమాటి హెల్మంటీస్ టు కార్డేట్స్ వరకు. ఓకే, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కి సో ఎనిమల్స్. సో ఇక్కడ ఏమేంటి ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ అనేవి ఎగ్జిబిట్ చేశాయి. సో ఇక్కడ డిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ అనేవి టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో డిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ అనేవి ఎగ్జిబిట్ చేశాయి. సో లోయెస్ట్ ఎనిమల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకే, లోయెస్ట్ ఎనిమల్ మెటాజోన్స్ లో ఇక్కడ ఉంటాయి. అండ్ యూ మెటాజోన్స్ అనేవి టిష్యూ లెవెల్ లో ఉంటుంది. ఓకే, హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనేది సో ఇక్కడ హైలైట్ చేశాను. ఈ హైలైట్ చేసిన పాయింట్స్ అనేవి కంపల్సరీగా మీరు ఒకసారి రీడ్ చేయండి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఓకే ఐసోలేటెడ్ డ్యూ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ సెన్సరీ అండ్ నర్వ్ సెల్స్. సో సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో ఏం ఆబ్సెంట్ ఉంటాయి అంటే సెన్సరీ సెల్స్ అండ్ నర్వ్ సెల్స్ అనేవి ఆబ్సెంటెడ్ గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏముంటాయి కోఆర్డినేషన్ అనేది ఆర్డినేటెడ్ గా అండ్ కోఆర్డినేషన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఎందుకు అంటే నర్వ్ సెల్స్ కి అండ్ సెన్సరీ సెల్స్ కి కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. వెల్ డెవలప్ అనేది సో ఇక్కడ సో ఉంటుంది. ఎక్కడ అంటే ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏముంటాయి నర్వ్ అండ్ సెన్సరీ సెల్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయి. ఓకే, సో ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏముంటుంది అంటే హైలీ స్పెషలైజ్డ్ సెన్సరీ అండ్ నర్వ్ సెల్స్. సో ఇక్కడ ఏమంటున్నాయి హైలీ స్పెషలైజ్డ్ సెన్సరీ అండ్ నర్వ్ సెల్స్ ఆర్ ప్రజెంటెడ్ ఇన్ ద ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఇది ఏం చేస్తుంది కోఆర్డినేషన్ చేస్తుంది, ఇంటిగ్రేటెడ్ చేస్తుంది అనమాట. సో ఈ ఆర్గాన్ సిస్టమ్ వేరియస్ ఆర్గాన్ సిస్టమ్స్ ఏం చేస్తుంది కోఆర్డినేషన్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి మనకి డివిజన్ ఆఫ్ ద లేబర్ అనేది ఏముంటుంది ఎమాంగ్ ద సెల్స్. సో ఇక్కడ డివిజన్ ఆఫ్ ద లేబర్ అనేది ఎమాంగ్ ద సెల్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటిది ఎమాంగ్ ద టిష్యూస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటిది ఎమాంగ్ ద ఆర్గాన్స్, ఇక్కడ ఏంటిది ఎమాంగ్ ద ఆర్గాన్ సిస్టమ్. ఓకే, సో ఈ విధంగా మనం సమ్మరైజ్ టేబుల్ అనేది చేసుకున్నట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా క్విక్ రీజన్ అనేది చేయొచ్చు. ప్రైమరీ జెర్మ్ లేయర్ అనేది ఎక్కడ ఆబ్సెంటెడ్ గా ఉంటుంది అంటే సెల్యులార్ లెవెల్లో ఆబ్సెంటెడ్ గా ఉంటుంది అండ్ ప్రజెంటెడ్ ఇన్ ఆల్ రిమైనింగ్ 3 లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ టిష్యూ లెవెల్, ఆర్గాన్ లెవెల్ అండ్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ప్రైమరీ జెర్మ్ లేయర్ అంటే ఏంటిది ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్ అనేది ప్రైమరీ జెర్మ్ లేయర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఏ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సిమ్మెట్రీ. ఓకే, సిమ్మెట్రీ అనేది ఇంపార్టెన్స్ ఏంటిది. సో ఈ సిమ్మెట్రీ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్మెట్రీ అంటే ఏంటిది టూ ఐడెంటికల్ పార్ట్స్ ని ఫామ్ చేయడం ఏంటిది సిమ్మెట్రీ. సో ఒక ఆర్గానిజం తీసుకున్నాం అనుకోండి. ఓకే, దాంట్లో వన్ ప్లేన్ నుంచి అంటే సెంట్రల్ యాక్సెస్ నుంచి వన్ ప్లేన్ నుంచి ఏమైతున్నాయి కట్ చేసినట్లయితే సెంట్రల్ యాక్సెస్ నుంచి వన్ ప్లేన్ అనేది కట్ చేసినట్లయితే సో 2 ఐడెంటికల్ పార్ట్స్ నిగా డివైడ్ చేయడానికి దాన్ని ఏమంటాం సిమ్మెట్రీ అని చెప్పేసి అంటాం. ఓకే, సిమ్మెట్రీ అంటే ఏంటిది సో ఆర్గానిజమ్స్ ని కట్ చేసినట్లయితే ఎనీ ప్లేన్ నుంచి కట్ చేసినట్లయితే త్రూ ద సెంట్రల్ యాక్సిస్. ఓకే, ఆర్గానిజమ్స్ ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాం. ఓకే, సో మనం ఈ సెంట్రల్ యాక్సెస్ ని అంటే ఏంటిది మనకి ఇది సెంట్రల్ యాక్సెస్. ఓకే, సో సెంట్రల్ యాక్సెస్ నుంచి కట్ చేసినప్పుడు ఏమైతుంది మనకి సో మన యొక్క బాడీ పార్ట్స్ అనేవి ఏమైతున్నాయి 2 ఐడెంటికల్ పార్ట్స్ గా డివైడ్ అవుతున్నాయి. ఓకే, మిర్రర్ ఇమేజ్ లో డివైడ్ అవుతున్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి మనం ఈ విధంగా కట్ చేసినట్లయితే ఏమైతుంది ఐ అనేది ఓకే మిర్రర్ ఇమేజ్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, సో 2 పేర్స్ ఉన్నటువంటి ఓకే 1 పేర్ ఉన్నటువంటి ఆర్గాన్స్ అనేవి ఏమైతున్నాయి సో ఐడెంటికల్ పార్ట్స్ లాగా ఫామ్ అవుతున్నాయి. ఓకే,
ఓన్లీ 1 ఉన్నటువంటి ఆర్గాన్ ఏమైతుంది, ఓకే. సో మిడిల్ గా మనకి ఇక్కడ ఫామ్ అవుతాయి. అంటే ఇది జియోమెట్రికల్ యాక్సెస్ ప్రకారం మనకి ఏమైతుంది, సో ఇక్కడ ఆర్గాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే సెంట్రల్ యాక్సెస్ నుంచి వెళ్ళినది అనుకోండి, సో 2 ఉన్నాయి అనుకోండి ఆర్గాన్స్, అక్కడ ఐస్ 2 ఉన్నాయంటే ఐస్ అనేవి ఇక్కడ సో సెంట్రల్ యాక్సెస్ నుంచి సేమ్ లెంత్ లో మనకి ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. ఓకే. సో 1 ఆర్గాన్ ఉన్నట్లు అనుకున్నాం. 1 ఆర్గాన్ ఉన్నట్లయితే ఏమైతుంది, సో సెంట్రల్ యాక్సిస్ పైన మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఏంటిది, మనకి నోస్ ఉంది అనుకోండి, నోస్ అనేది సెంట్రల్ యాక్సిస్ పైన ఫామ్ అయింది. సో మౌత్ ఉంది, మౌత్ అనేది సెంట్రల్ యాక్సిస్ పైన ఫామ్ అయింది. సో మౌత్ అనేది సెంటర్ లా కట్ చేసినట్లయితే మిర్రర్ ఇమేజెస్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే, మిర్రర్ ఇమేజెస్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే, సో మౌత్ అనేది మనకు ఒకటే ఉంటుంది కదా. ఓకే, 1 ఆర్గాన్. సో కాబట్టి ఏంటి, మౌత్ అనేది కట్ చేసినట్లయితే ఏమైతుంది, సో సెంటర్ యాక్సిస్ కట్ చేసినట్లయితే మిర్రర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటిది, సో ఇటు సైడ్ అయితే ఏ ఆర్గాన్స్ అంటే ఉంటాయో, సో సేమ్ సెకండ్ సైడ్ కూడా మనకి ఏముంటాయి, సో సేమ్ ఆర్గాన్స్ అనేవి సేమ్ లెంత్ లో ప్రజెంట్ అయి ఉంటాయి. సో దిస్ ఇస్ కాల్డ్ అంటే ఏంటిది, జియోమెట్రికల్ డిజైన్ అని చెప్పేసి అంటాం. సో జియోమెట్రికల్ డిజైన్ అంటే ఏంటి, సెంట్రల్ యాక్సెస్ కి సేమ్ లెంత్ లో ఆ పార్ట్స్ అనేవి ఫామ్ కావడము. ఓకే, సో 1 ఆర్గాన్ ఉన్నట్లయితే జియోమెట్రికల్ లైన్ అంటే సెంట్రల్ యాక్సెస్ మీద ఫామ్ కావడాన్ని ఏమంటాము అంటే జియోమెట్రికల్ ఫార్మేషన్ ఆఫ్ ఆర్గాన్స్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని ఏమంటాం, సిమ్మెట్రీ అని చెప్పేసి అంటాం. సో ఈ సిమ్మెట్రీలో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఏసిమెట్రీ అండ్ ఓకే సిమ్మెట్రీ. ఓకే, ఏసిమెట్రీ అంటే ఏంటిది, 2 ఐడెంటికల్ పార్ట్స్ లాగా కట్ చేయదు. కెనాట్ కట్ ఇంటూ ద 2 ఐడెంటికల్ పార్ట్స్ ఇన్ ద ఎనీ ప్లేన్ త్రూ ద సెంట్రల్ యాక్సిస్. సో ఏమంటున్నాం ఇక్కడ అంటే, సెంట్రల్ యాక్సిస్ నుంచి ఏ ప్లేన్ నుంచి అయితే కట్ చేసినా కానీ సో 2 ఐడెంటికల్ పార్ట్స్ అనేవి ఫామ్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, సో ఇక్కడ ఏంటిది, స్పాంజెస్ అనేది డిఫరెంట్ షేప్ లో మనకి ప్రజెంట్ ఉంటాయి. సో సెంట్రల్ యాక్సిస్ నుంచి కట్ చేసినట్లయితే ఏమైతుంది, 2 ఐడెంటికల్ పార్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అంటే, సో కెనాట్ ఫామ్ ఏ 2 ఐడెంటికల్ పార్ట్స్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఏసిమెట్రీ. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటిది మనకి, ప్రోటోజువాన్స్, ఓకే, స్పాంజెస్. ఓకే, సో సిమ్మెట్రీ అంటే ఏంటిది, సో దీంట్లో మనం చూసినట్లయితే ఏమైతున్నాయి, సెంట్రల్ యాక్సెస్ నుంచి సో ఓకే సెంట్రల్ యాక్సెస్ నుంచి ప్లేన్ లో కట్ చేసినట్లయితే 2 ఐడెంటికల్ ఫార్మ్స్ ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది, 2 ఐడెంటికల్ ఫార్మ్స్ ని ఫామ్ చేయదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాయి, 2 ఐడెంటికల్ ఫార్మ్స్ ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో 2 ఐడెంటికల్ ఫార్మ్స్ ని ఇక్కడ ఫామ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం, సిమ్మెట్రీ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఈ సిమ్మెట్రీ అగైన్ డివైడ్ ఇంటూ దట్ 2. ఓకే 2. ఓకే, దాన్ని ఏమంటాము, రేడియల్ సిమ్మెట్రీ అండ్ బైలాటరల్ సిమ్మెట్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియల్ సిమ్మెట్రీ. ఓకే, ద ప్లేన్, ఓకే, ద 2 ఐడెంటికల్ పార్ట్స్. సో ఇక్కడ ఏంటి మనకి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఫిష్ అనేది చూసుకున్నాం. ఓకే, ఈ స్టార్ ఫిష్ లో ఓకే, సో 2 ఐడెంటికల్ పార్ట్స్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ఎనీ ప్లేన్ త్రూ ద సెంట్రల్ యాక్సిస్. సో ఇక్కడ ఏంటిది, సెంట్రల్ యాక్సిస్ నుంచి ఏమైతున్నాయి, ఏ ప్లేన్ నుంచి కూడా కట్ చేసినా 2 ఐడెంటికల్ పార్ట్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఈ ప్లేన్ నుంచి కట్ చేసినా కానీ 2 ఐడెంటికల్ పార్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో కాబట్టి సో ఇక్కడ ఏమవుతున్నాయి, టోటల్ గా 5 ప్లేన్స్ నుంచి మాత్రమే మనకి ఏమవుతున్నాయి, ఐడెంటికల్ పార్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఇది పెంటామెరస్ రేడియల్ సిమ్మెట్రీ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్పెరికల్ సిమ్మెట్రీ. సో ఇక్కడ మనకు బాల్ షేప్ లో ఉంటుంది. ఎనీ ప్లేన్ నుంచి ఎట్లా కట్ చేసినా కానీ మనకి ఏమవుతున్నాయి, సో 2 ఐడెంటికల్ పార్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో త్రూ ద సెంట్రల్ యాక్సిస్. సో దిస్ ఇస్ ద సెంట్రల్ యాక్సిస్. ఈ సెంట్రల్ యాక్సిస్ నుంచి ఏ ప్లేన్ నుంచి కట్ చేసినా కానీ 2 ఐడెంటికల్ పార్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దాన్ని ఏమంటాం, రేడియల్ సిమ్మెట్రీ అంటాం. ఓకే, సో రేడియల్ మీన్స్ సో రౌండ్ గా ఉంటుంది. ఓకే, సో ఎనీ ప్లేన్స్. సో ఏమంటే ఇక్కడ అంటే, సో మెనీ ప్లేన్స్ అనేవి ఏం చేస్తున్నాయి, సో మెనీ ఐడెంటికల్ పార్ట్స్ అనేవి ఫామ్ చేస్తున్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఎ రేడియల్ సిమ్మెట్రీ. బైలాటరల్ సిమ్మెట్రీ. సో ఇక్కడ బైలాటరల్ సిమ్మెట్రీ అంటే ఏంటిది ఇక్కడ అంటే, సో ఆర్గానిజమ్స్ ని దెన్ కట్ ఇంటూ ద ఓన్లీ ఓకే ఓన్లీ మిర్రర్ ఇమేజ్. ఓన్లీ వన్ ప్లేన్ నుంచి మాత్రమే ఏమవుతున్నాయి, మిర్రర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే బటర్ఫ్లై చూసినట్లయితే సెంట్రల్ యాక్సెస్ నుంచి ఓకే 1 ప్లేన్ అనేది ఇట్లా వెళ్తుంది. సో ఈ ప్లేన్ అనేది ఏం చేస్తుంది, మిర్రర్ ఇమేజ్ అనేది ఫామ్ చేస్తుంది. ఓన్లీ 1 ప్లేన్. సో ఈ విధంగా మనం కట్ చేసామనుకోండి, మిర్రర్ ఇమేజ్ ఫామ్ అవుతుందా, ఫామ్ కాదు. సో ఈ విధంగా కట్ చేస్తే మిర్రర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందా, సో కాదు. కాబట్టి ఈ సెంట్రల్ యాక్సెస్ నుంచి వెళ్ళినట్లయితే ఏమైతుంది, ఓన్లీ 1 ప్లేన్ నుంచి మాత్రమే ఏమైతుంది, సో ఇక్కడ 2 ఐడెంటికల్ పార్ట్స్ అనేవి మనకి ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. సో మిర్రర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మిర్రర్ అనేది పెట్టినట్లయితే ఓకే, మిర్రర్ అనేది పెట్టినట్లయితే బటర్ఫ్లై పైన, సో ఇక్కడ మిర్రర్ అనేది పెట్టినట్లయితే ఏమైతుంది,
టూ ఐడెంటికల్ మనకి ఈక్వల్ పార్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ సేమ్ లెంత్ లో ఏ విధంగా ఉంటుందో సో ఇక్కడ కూడా ఇదే పార్ట్ అనేది సేమ్ లెంత్ లో అదే విధంగా మనకి ఆర్గాన్స్ అనేవి లొకేటెడ్ అయి ఉంటాయి. సో మిర్రర్ ఇమేజ్ అనేది ఫామ్ చేస్తుంది ఓన్లీ వన్ ప్లేన్. సో ఇక్కడ ఏంటిది ఓన్లీ బైలాటరల్ సిమెట్రీ లో ఓన్లీ వన్ ప్లేన్ నుంచి మాత్రమే సో మిర్రర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, టూ ఐడెంటికల్ పార్ట్స్ అనేవి ఫామ్ చేస్తుంది. రేడియల్ సిమెట్రీలో సో మెనీ ప్లేన్స్ అనేవి ఏం చేస్తున్నాయి మిర్రర్ ఇమేజ్ ని ఫామ్ చేశాయి. సో దాని యొక్క సమ్మరైజ్ టేబుల్ అనేది ఒకసారి చూద్దాం. సో రేడియల్ సిమెట్రీ, సో రేడియల్ సిమెట్రీ ఎనీ ప్లేన్ ప్రాసెసింగ్ తో ద సెంట్రల్ యాక్సిస్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సెంట్రల్ యాక్సిస్ ని వెళ్ళినట్లయితే సో ఏమవుతుంది అంటే డివైడ్స్ ఇంటూ ద టూ ఐడెంటికల్ పార్ట్స్. సో టూ ఐడెంటికల్ పార్ట్స్ ని ఫామ్ చేస్తుంది. ఐడెంటికల్ అంటే ఏంటి సో మిర్రర్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. బైలాటరల్ ఏంటిది ఓన్లీ వన్ ప్లేన్ ఫామ్ ఏ సో ఐడెంటికల్ పార్ట్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ బైలాటరల్ సిమెట్రీ. సో ఇది ఎక్కడ మనం జరుగుతుంది అంటే డిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ లో జరుగుతుంది. ఓకే, సో ఏంటిది రేడియల్ సిమెట్రీ అండ్ బైలాటరల్ సిమెట్రీ ఇస్ దట్ ఇన్ ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్. ఓకే, సో ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ లో బైలాటరల్ సిమెట్రీ ఎనిమల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఈ ఎనిమల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి సిసేల్స్ ఎనిమల్స్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ప్లాంక్టోనిక్ ఎనిమల్స్ లో అండ్ స్లొజెస్ ఫార్మ్స్ లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దేర్ ఆర్ యూజువల్లీ యాక్టివ్ మూవబుల్ ఎనిమల్స్. సో ఇక్కడ ఏంటి మనకి సో ఈ ఎనిమల్స్ అనేవి ఏంటాయి సిసేల్స్ అంటే ఏంటిది సో వన్ బేస్ కి అటాచ్మెంట్ అయి ఉంటుంది అండి, కెనాట్ మూవ్ ఏ అదర్ సైడ్. ఓకే, బేస్ కి అటాచ్డ్ అయి ఉంటుంది. సో దీన్ని ఏమంటాము అంటే సిసేల్ ఎనిమల్స్ అని చెప్పేసి అంటాం. సో దేర్ ఆర్ యూజువల్లీ యాక్టివ్. ఓకే, సో ఇవన్నీ ఏంటి మనకి ఇన్యాక్టివ్ స్టేజ్ లో ఉంటాయి. ఓకే, ఇన్యాక్టివ్ గా ఉంటాయి. ఓకే, మూవబుల్ అనేవి ఉండదు. సో బైలాటరల్ సిమెట్రీ ఏంటిది యాక్టివ్ మూవబుల్ ఎనిమల్స్ లో మాత్రమే అబ్జర్వ్ చేస్తాము. ఏంటిది బైలాటరల్ సిమెట్రీ. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ దట్ ఏంటిది మనకి మెనీ ప్లేన్స్ లో మనకి సిమెట్రీ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఈ మెనీ ప్లేన్స్ లో మనకి ఇక్కడ స్టార్ ఫిష్ లో చూసినట్లయితే 5 ప్లేన్స్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఏ పెంటామరస్. ఓకే, పెంటామరస్ రేడియల్ సిమెట్రీ అని చెప్పేసి అంటాం. సో దే హ్యావ్ ఓన్లీ వన్ సిమెట్రీ, దే హ్యావ్ ఓన్లీ వన్ ఆఫ్ ద సిమెట్రీ. సో ఇక్కడ ఏంటి మనకి దే లివ్ ఇన్ వాటర్ అండ్ దే కెన్ రెస్పాన్స్ ఈక్వల్లీ టు స్టిమ్యులై టు అరైవల్ ఫ్రమ్ ద ఆల్ డైరెక్షన్. సో ఏమైతుంది ఇక్కడ అంటే రెస్పాండ్ ఏమైతుంది ఆల్ డైరెక్షన్ లో మనకి ఇక్కడ రెస్పాన్స్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటిది సెఫలైజేషన్ అనేది ఉంటుంది. సెఫలైజేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కాన్సన్ట్రేటెడ్ ద సెన్సరీ సెల్స్ అండ్ నర్వ్ సెల్స్ ఆర్ ప్రజెంటెడ్ ఇన్ దట్ యాంటీరియర్ పార్ట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఏ సెఫలైజేషన్. సో ఇది 2 మార్క్స్ లో కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎనిమల్స్ అన్ని కూడా వాటర్ లో రెస్పాండ్ టు ద ఈక్వల్ టు స్టిమ్యులై ద అరైవల్ ఆఫ్ ఆల్ డైరెక్షన్. సో ఆల్ డైరెక్షన్ లో కూడా ఓకే ఇక్కడ ఆర్గానిజం అనేది ఉందనుకోండి, ఆల్ డైరెక్షన్ లో కూడా ఏమైతున్నాయి సెన్సరీ సెల్స్ అనేవి సో యాక్టివ్ గా ఉండి ఆల్ డైరెక్షన్ లో యాక్టివ్ గా పనిచేస్తుంది. దట్ ఈస్ ఏ రేడియల్ సిమెట్రీ ఈజ్ అన్ అడ్వాంటేజెస్ టు ద సిసేల్ ఆర్ స్లో మూవింగ్ ఎనిమల్స్. సో ఇక్కడ దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అన్నమాట. సో అదేంటిది మనకి అడ్వాంటేజ్ అవుతుంది అనమాట దీనికి సిసైల్ ఎనిమల్స్ కి అండ్ స్లో మూవింగ్ ఎనిమల్స్. సో స్లో మూవింగ్ కాబట్టి ఇది సో ఇన్యాక్టివ్ స్టేజ్ లో ఉంటాయి, స్లోగా మూవ్ అవుతుంటాయి అనమాట. సో ఇక్కడ ఏంటిది బైలాటరల్ యాక్టివ్ మూవబుల్ ఎనిమల్స్. సో ఎందుకంటే ఇక్కడ సెఫలైజేషన్ ఉంటుంది. సెఫలైజేషన్ అంటే ఏంటి కాన్సన్ట్రేటెడ్ ద నర్వ్ సెల్స్ అండ్ సెన్సరీ సెల్స్ ప్రజెంటెడ్ ఎట్ దట్ యాంటీరియర్ పార్ట్ లో మనకి సో సెఫలైజేషన్ అని ఉంటుంది. కాబట్టి ఏమైతుంది ఎన్విరాన్మెంట్ లో క్విక్ గా మనకి ఓకే ఎఫెన్షియల్ గా మనకి ఇది వర్క్ అనేది జరుగుతుంది, రెస్పాండ్ అవుతుంది. ఓకే, సో దిస్ ద రేడియల్ సిమెట్రీ అండ్ బైలాటరల్ సిమెట్రీ. దెన్ నెక్స్ట్ గో టు ద ఇన్కంప్లీట్ గట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో డిస్కస్ అబౌట్ ద కంప్లీట్ గట్. ఓకే, సో ఇన్ దట్ సో మన ఫుడ్ అనేది ఏ విధంగా తీసుకుంటాము మౌత్ నుంచి తీసుకుంటాము. మౌత్ నుంచి తీసుకున్న తర్వాత ఫైనల్ గా ఎక్కడ రీచ్ అవుతుంది ఓకే స్టమక్ లోకి రీచ్ అవుతుంది అండ్ అక్కడ డైజెషన్ అయిపోతుంది. డైజెషన్ అయినటువంటి ఫుడ్ అనేది ఏమైతుంది అబ్జర్వ్ అవుతుంది. ఓకే, సో దెన్ ఫైనల్లీ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఇస్ దట్ ఎక్స్క్రియేటెడ్ త్రూ ద యానస్. సో దిస్ ఇస్ దట్ ఏంటిది మనకి కంప్లీట్ గట్. ఓకే, మౌత్ అనేది అండ్ యానస్ అనేది సో 2 కూడా ఏమైతాయి ప్రజెంట్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని ఏమంటాం కంప్లీట్ గట్ అని చెప్పేసి అంటాం. ఓకే, హియర్ ద ఇన్కంప్లీట్ గట్ ఓన్లీ 1 pore ఈజ్ ఏ ప్రజెంటెడ్. ఓకే, ఓన్లీ మనకి 1 pore మాత్రమే ఉంటుంది. ఇక్కడ
యాంటీరియర్ పార్ట్ లో ఉన్నటువంటి పార్ట్ ఏమంటాం మౌత్ అని చెప్పేసి అంటాం. ఓకే, పోస్టీరియర్ పార్ట్ లో ఉన్నటువంటి ఏమంటాం మనం యానస్ అని చెప్పేసి అంటాం. సో మౌత్ నుంచి ఫుడ్ అనేది ఎంటర్ అవుతుంది, డైజెషన్ అయిపోయిన తర్వాతకి అన్డైజెషన్ ఫుడ్ ఎక్స్క్రియేటెడ్ త్రూ ద యానస్. సో 2 ఓపెనింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, బట్ హియర్ ఇన్కంప్లీట్ గట్ లో ఓన్లీ 1 ఓపెనింగ్ ఉంటుంది. సో ఈ 1 ఓపెనింగ్ ఏమైతుంది, కంప్లీట్ గా ఫుడ్ తీసుకోవడము అండ్ ఎక్స్క్రియేట్ చేయడం కూడా సో ఈ 1 పోర్ ద్వారానే మనకు జరుగుతుంది, కాబట్టి దీన్ని ఏమంటాము, సో ఇక్కడ 1 pore act as a mouth and anus. Here the 2 pores in the 2 pores, first one is that act as a mouth and second one is the act as a anus. So 1 పోర్ అనేది ఏం చేస్తుంది, సో మౌత్ అండ్ యానస్ అనేది సో 2 ఫంక్షన్స్ కూడా సో ఒకటే పోర్ నుంచి అంటే ఒకటే రంధ్రం నుంచి మనకి సో ఫామ్ అవుతాయి. ఓకే, సో అంటే ఇది దాని యొక్క వర్క్ అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటిది, సో 2 పోర్స్ అనేవి మనకి ప్రజెంట్ ఉన్నాయి. ఓకే, ఓకే, ఇది ఒక దాంట్లో నుంచి ఏమో మన ఫుడ్ అనేది ఎంటర్ చేసుకుంటాము, యానస్ నుంచి ఏమైతుంది అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఎక్స్క్రియేట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ దట్ కంప్లీట్ అండ్ ఇన్కంప్లీట్ గట్. దెన్ నెక్స్ట్ వన్ గోస్ టు దట్ ఏంటిది, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఓకే, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి, హార్ట్ ఏం చేస్తుంది, బ్లడ్ ని ఫ్లో చేస్తుంది. ఓకే, బ్లడ్ అనేది దేంట్లోకి ఫ్లో చేస్తుంది, వెజిల్స్ లోకి ఫ్లో చేస్తుంది. ఓకే, సో అక్కడ నుంచి ఏమైతుంది మనకి బ్లడ్ అనేది సో ట్రావెలింగ్ అయిపోయి మళ్ళీ అగైన్ ఏమైతుంది, సో హార్ట్ కి రీచ్ అవుతుంది. సో ఇదంతా ప్రాసెస్ కూడా ఎక్కడ జరుగుతుంది అంటే నర్వ్స్ లో ఓకే వెజిల్స్ లో జరిగినట్లయితే సో దాన్ని ఏమంటాము, క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకుందాము. ఓకే, హార్ట్ పంప్డ్ బ్లడ్ ఇంటూ దట్ ఆర్టరీస్, ఆర్టరీస్ నుంచి అగైన్ ఏమవుతున్నాయి క్యాపిలరీస్ వస్తున్నాయి, క్యాపిలరీస్ నుంచి ఏమవుతున్నాయి అగైన్ దెన్ రికవర్ అగైన్ ఏమవుతుంది మనకి, సో బ్లడ్ అనేది దేంట్లోకి ఫ్లో అవుతుంది, వెయిన్స్ లోకి ఫ్లో అవుతుంది. బట్ ఇక్కడ ఎక్కడా కూడా ఏమైతుంది, ఓకే ఓపెన్ స్పేస్ లోకి రిలీజ్ కావట్లేదు. ఓకే, బ్లడ్ అనేది ఆల్వేస్ ఫ్లో ఇంటూ దట్ వెజిల్స్. సో దిస్ ఇస్ ఎ కంప్లీట్ సర్క్యులేటరీ ఓకే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. ఏమైతుంది ఇక్కడ బ్లడ్ అనేది ఆర్టరీస్ నుంచి ఓపెన్ స్పేస్ లోకి రిలీజ్ అవుతుంది. ఓపెన్ స్పేస్ లోకి రిలీజ్ అయిపోయింది, అక్కడ ఏమైతున్నాయి ఆర్గాన్స్ అని టిష్యూస్ అని కూడా బాతింగ్ చేయబడతాయి. ఓకే, సో ఇక్కడ ఓపెన్ స్పేస్ లోకి ఓకే బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. దెన్ అక్కడ నుంచి అగైన్ ఏమైతుంది మనకి హార్ట్ లోకి బ్లడ్ అనేది రీచ్ అవుతుంది. సో అగైన్ హార్ట్ లోకి రీచ్ అయిపోయి ఈ విధంగా ఓపెన్ స్పేస్ లోకి రిలీజ్ అవుతుంది. దాన్ని ఏమంటాము అంటే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సో టోటల్ గా క్లోజ్డ్ ఉన్నటువంటి వెజిల్స్ లోకి ఓకే బ్లడ్ అనేది ఫ్లో అయితే దాన్ని క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ద జెర్మ్స్ లేయర్. ఓకే, జెర్మ్ లేయర్ అంటే ఏంటిది, సో these are 2 types. Okay, diploblastic and triploblastic. Diploblastic means okay ectoderm and endoderm is that formed. Okay, so embryo is 2 layers consist and outer layer is that ectoderm and inner layer is a endoderm. So example is the hydra, jellyfish and so on. Okay, so these are diploblastic animals. So ikkada మీరు డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్ అనేది ఓన్లీ ప్రజెంట్ ఉన్నట్లయితే దాన్ని డిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ అంటే ఏంటిది, ఎంబ్రియో ఈజ్ దేర్. ఓకే, 3 లేయర్స్ కన్సిస్ట్ ఆఫ్ ద అవుటర్ ఎక్టోడర్మ్. ఓకే, అవుటర్ వన్ ఇస్ దట్ ఏంటిది ఎక్టోడర్మ్. ఓకే, ఇన్నర్ వన్ ఇస్ దట్ ఏంటిది ఎండోడర్మ్. సో మిడిల్ వన్ ఇస్ దట్ మీసోడర్మ్. ఓకే, సో outer one is that ectoderm, inner one is the endoderm and middle one is that ఏంటిది, సో హియర్ మిజర్ వన్ ఇస్ దట్ మీజోడర్మ్. ఓకే, సో ఇక్కడ మీజోగ్లియా అని చెప్పేసి అని ప్రజెంట్ అయి ఉంటుంది. అది ఏ విధంగా అనేది సీలోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటిది, హ్యూమన్ బీయింగ్స్ అనేది ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ కి ఎగ్జాంపుల్. సో డిప్లో అంటే ఏంటిది, టూ అనేది ప్రజెంట్ ఉంటాయి, 2 లేయర్స్ అనేవి ప్రజెంట్ దాన్ని డిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ అంటాం. 3 లేయర్స్ ప్రజెంట్ దాన్ని ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏంటిది అవుటర్ లేయర్ ఇస్ దట్ ఎక్టోడర్మ్, ఇన్నర్ లేయర్ ఇస్ ఏ ఎండోడర్మ్, మిడిల్ లేయర్ ఇస్ ఏ మీసోడర్మ్. అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి సీలోమ్. సో ఇక్కడ సీలోమ్ అనేది ఇంపార్టెంట్ ఇన్ ఎంసెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీలోమ్ ఇస్ వాజ్ కాయిన్డ్ బై హెకెల్. సో ఎవరు అనేది ప్రపోజ్ చేశారు అంటే సో హెకెల్ ప్రపోజ్ చేశారు. సీలోమ్ ఈజ్ ఏ ఫ్లూయిడ్ ఫీల్డ్ స్పేస్ బిట్వీన్ ద బాడీ వాల్ అండ్ విజరల్ ఆర్గాన్స్. సో ఇక్కడ ఏంటిది మనకి బాడీ వాల్ అనేది, సో దిస్ ఇస్ ఏ మనకి అవుటర్ లేయర్. సో ఇదేంటిది ఎక్టోడర్మ్, ఎక్టోడర్మ్ అని చెప్పేసి అనుకున్నట్లయితే సో దిస్ ఇస్ ఎండోడర్మ్. ఓకే, సో బిట్వీన్ దట్ ఓకే, సో ఈ ఫ్లూయిడ్ తోటి ఫిల్ అయిపోతుంటే దీని ఏమంటాము సీలోమ్ అని చెప్పేసి అంటాం.
ఓకే. సో ఈ సీలోమ్ అని చెప్పేసి అంటాం. ద విజరల్ ఆర్గాన్స్ అండ్ లైన్డ్ బై ద మీసోడర్మల్ ఎపిథీలియం ఇస్ కాల్డ్ ఏ పెరిటోనియం. సో ఇక్కడ పెరిటోనియం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఈ పెరిటోనియం అనేది దేంతో ఫిల్అప్ అవుతుంది? ఓకే, ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్. ఓకే, దాంతో ఫిల్అప్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటాం? సీలోమ్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ద ఇంపార్టెంట్ పాయింట్, ఇది అనేది గుర్తుపెట్టుకోవాలి. పెరిటోనియం. పెరిటోనియం అనేది 2 టైప్స్ ఉంటాయి. ఓకే, పెరైటల్ పెరిటోనియం అండ్ విజరల్ పెరిటోనియం. పెరైటల్ పెరిటోనియం అనేది ఈజ్ ఆల్వేస్ లైన్డ్ బై దట్ ఎక్టోడర్మ్. సో ఎక్టోడర్మ్ పెరైటల్ పెరిటోనియం ఈజ్ దట్ ఆల్వేస్ లైన్డ్ ఇన్ ద ఎక్టోడర్మ్. ఓకే. సో ఇన్ దట్ ఏంటిది మనకి visceral peritoneum. Visceral peritoneum is lined by the endoderm. So this is that visceral peritoneum. Okay. So visceral peritoneum, this is the parietal peritoneum. Okay. So దీని ఏమంటాం? parietal peritoneum అని చెప్పేసి అంటాం. సో ఏంటిది? దిస్ ఇస్ ఎ parietal peritoneum. సో ఇక్కడ మనకి ఎనిమల్ ప్రాసెసింగ్ ద సీలోమ్ ఆర్ కాల్డ్ ఏ సీలోమేట్స్. సో ఎనిమల్స్ అని కూడా ఏమంటాం? సీలోమేట్స్ ఎనిమల్స్ అంటాం, యూసీలోమేట్స్ అని చెప్పేసి అంటాం. So based on the body cavity, okay, based on the body cavity, there are 3 types. Okay, acoelomates, pseudocoelomates, and eucoelomates. Okay, so discuss about that acoelomates. So example is that ఏంటిది? up to platyhelminthes is called that ఏంటిది మనకి lower, okay, bilaterians. సో ఇక్కడ ఏంటి మనకి అంటే acoelomate కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఏంటిది? ఓకే, పొరిఫెరా టు, ఓకే, పొరిఫెరా టు ప్లాటీహెల్మింథెస్ వరకు ఉన్నటువంటి ఫైలమ్స్ అన్ని కూడా acoelomates అని చెప్పేసి అంటాం. సో ద బాడీ క్యావిటీ ఈజ్ ద అబ్సెంట్. సో ఇక్కడ ఏంటిది మనకి బాడీ క్యావిటీ అనేది? సో ఇక్కడ ఏంటిది? దిస్ ఇస్ ఎక్టోడర్మ్, ఎండోడర్మ్. ఓకే. సో ఇక్కడ బిట్వీన్ ద 2 layers, సో సమ్ ఆఫ్ ద సెల్స్ ఈజ్ ప్రెజెంటెడ్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ అట్ ఏంటిది? మీజెంకైమ్. ఓకే, మీజెంకైమ్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో మీజెంకైమ్ దేన్ని ఆక్యుపై చేస్తుంది అంటే బ్లాస్టోసీల్ ని ఆక్యుపై చేస్తుంది. సో దిస్ ఇస్ ద బ్లాస్టోసీల్. సో ఓకే. సో ఎక్టోడర్మ్ కి అండ్ ఎండోడర్మ్ కి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ అనేది దేనితోటి ఫిలప్ అయి ఉంటుంది అంటే ఓకే, మీజోకైమ్ తోటి ఫిలప్ అయి ఉంటుంది. ఓకే, బిట్వీన్ ద ఎక్టోడర్మ్ అండ్ ఎండోడర్మ్. సో దట్ ఈస్ ద adult have neither the primary cavity nor the secondary cavity. So వీటిని ఏమంటాము అంటే ప్రైమరీ క్యావిటీ ఆర్ సెకండరీ క్యావిటీ అని చెప్పేసి అంటాం. డ్యూ టు ద absence of the coelom, diffused of the material from the gut to the body wall is slow and less efficiently. సో ఇది ఉండడం వల్ల ఏమైతుంది? ఓకే, బాడీ క్యావిటీ ఆబ్సెంట్ ఉండడం వల్ల ఏమైతుంది? సీలోమ్ అనేది ఓకే, డ్యూ టు ద అబ్సెన్స్ ఆఫ్ సీలోమ్ అనేది ఆబ్సెంట్ ఉండడం వల్ల ఏమైతుంది? డిఫ్యూజన్. సో ఇక్కడ నుంచి ఏమైతున్నాయి? ఎండోడర్మ్ అంటే ఏంటిది? సో డైజెషన్ సిస్టమ్ అంటే ఏంటిది? ఎలిమెంటరీ కెనాల్ అనేది సో సరౌండెడ్ బై ద ఏంటిది? ఎండోడర్మ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏమైతుంది? డైజెషన్ అండ్ ఫుడ్ అనేది ఓకే, సో ఇక్కడ సీలోమ్లోకి డిఫ్యూజన్ కావడం వల్ల ఏమైతుంది? కావడం అనేది స్లో అవుతుంది అండ్ లెస్ ఎఫిషియంట్, తక్కువగా సో మనకి అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. ఇంటర్నల్ ఆర్గాన్స్ కెనాట్ మూవ్ ఫ్రీలీ యాజ్ దే ఆర్ ఎమెండెడ్ ఇన్ ద మీజెంకైమ్. ఓకే, మీజెంకైమ్ లో ఏముంటుంది మనకి? సో ఇక్కడ ఎమెండెడ్ అవుతున్నాయి అంట. ఏంటి అంటే సో ఇంటర్నల్ ఆర్గాన్స్. సో ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి ఎక్కడ ఎమెండెడ్ అవుతున్నాయి అంటే మీజెంకైమ్ లో మనకి ఎమెండెడ్ అవుతున్నాయి. సో సో ఎమెండెడ్ కావడం వల్ల ఏమవుతున్నాయి? కెనాట్ మూవ్ ఫ్రీలీ. సో ఫ్రీగా మూవ్ కాలేవు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఆర్గాన్స్ అనేవి ఏమైతున్నాయి? ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి ఎమెండెడ్ అయిపోతున్నాయి. సో దెన్ కెనాట్ మూవ్ ఫ్రీలీ. ఓకే, సో దెన్ నెక్స్ట్ గోస్ టు దట్ ఏంటిది? సూడో సిలోమేట్స్. సో దిస్ ఇస్ దట్ ఏంటిది? ఆస్కీ హెల్మంథిస్. సో ఆస్కీ హెల్మంథిస్ అనేది ఎన్సీఆర్టీ బుక్ లో ఉంటుంది. నెమటోడ్స్. సో నెమటోడ్స్ అనేది నెమాటి హెల్మెంథిస్ అనేది ఓకే మన తెలుగు అకాడమీ బుక్ లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ద బాడీ క్యావిటీ ఈజ్ ఎ ప్రజెంటెడ్. సో ఇక్కడ ఏమైతుంది? బాడీ క్యావిటీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, ప్రజెంటెడ్ బట్ నాట్ లైన్డ్ బై ద మీజోడర్మల్ ఎపిథీరియం. సో ఇక్కడ ఏమైతుంది? అది దేనితోటి లైన్ అయి ఉండదు అంటే మీజోడర్మల్ ఎపిథీరియం పైన లైన్ అయి ఉండదు. సో ఇక్కడ బాడీ క్యావిటీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏమైతుంది? బాడీ క్యావిటీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, బట్ ఏమైతుంది? ఇక్కడ మీజోడర్మల్ ఎపిథీరియం పైన సో లైన్ అనేది ఫామ్ కాదు. ఓకే, నాట్ lined by the mesodermal epithelia. Okay, so during the embryonic development, mesoderm occupies only a part of blastocoel adjoining the ectoderm. So an occupation portion of the blastocoel persists of the pseudocoelomate. So ఇక్కడ ఏమంటున్నారు అంటే సో ఈ క్యావిటీ అనేది ఏమైతుంది అంటే మీజోకైమ్ తోటి ఆక్యుపేషన్ అయిపోతుంది, బట్ క్యావిటీ అనేది
ఫామ్ అవుతుంది. బట్ కాకపోతే ఏంటిది మీసోడర్మల్ ఎపిథీలియం పైన లైన్డ్ అయి ఉండదు. సో దీన్ని ఏమంటాము సూడోసిలోమేట్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ అనేది ఏమైతుంది ఇక్కడ అంటే సో ల్యూమెన్ నుంచి సో సరౌండింగ్ సూడోసిలోమేట్లకి ఏమైతున్నాయి ఈజీగా become a moves into the fluid into easily. సో ఏమైతున్నాయి అంటే ఫుడ్ అనేది ఏమైతుంది లూమెన్ నుంచి గట్ నుంచి ఏమైతున్నాయి సో ఇక్కడ సూడోసిలోమేట్ లోకి ఏమైతున్నాయి ఫ్లూయిడ్ బికమ్ ఏ ఏజర్ అంటే ఏంటి ఈజీగా మనకి మూవ్ అవుతాయి. ఓకే, ఆప్షన్స్ ఆఫ్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ దస్ కంపన్సేటెడ్. ఇక్కడ ఏముంటుంది సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఆబ్సెంటెడ్ గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలిమెంటరీ కెనాల్లో డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ అనేది ల్యూమెన్ నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంటాయి సీలోంలోకి మూవ్ కావాలి. సో ఇక్కడ ఏముంది మనకి సూడోసీలోమ్ ఉంది. ఈ సూడోసీలోంలోకి ఏమవుతున్నాయి ఫ్లూయిడ్ నుంచి ఈజీగా మనకి మూవ్ అవుతున్నాయి. బట్ ఇక్కడ ఏంటి సర్క్యులర్ సిస్టమ్ అనేది ఆబ్సెంటెడ్ గా ఉంది. ఓకే, సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇట్ అలౌస్ ద ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ద విజరల్ ఆర్గాన్స్. సో అక్కడ ఏ సిలోమేట్స్ ఏంటి మనకి ఇక్కడ అంటే కెనాట్ మూవ్ ఫ్రీలీ. ఓకే, సో ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి సో ఫ్రీగా మూవ్ కావని చెప్పేసి అన్నాం. బట్ సూడోసిలోమేట్లు ఏంటిది ఫ్రీ మూవ్ ఆఫ్ ద విజరల్ ఆర్గాన్స్. సో విజరల్ ఆర్గాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి. సో దెన్ యూలోసిలోమేట్స్ లో అనెలిడా ఫైలం టు కార్డేటా వరకు. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. ట్రూ సీలోమ్ ఈజ్ లైన్డ్ బై మీసోడర్మల్ ఎపిథీలియం. సో ఇక్కడ ఏంటిది అంటే ట్రూ సీలోమ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. సో బ్లాస్టోసీల్ ఈజ్ ఏ రీప్లేస్డ్ బై ట్రూ సీలోమ్. ఓకే, బ్లాస్టోసీల్ అనేది ఏమైతుంది మనకి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, సో ఫస్ట్ లోనే మనం చెప్పుకున్నాం బ్లాస్టోలామ్ అనేది ఫామ్ అవుతుంది అని. ఓకే, స్పెమ్స్ అనేవి అటాచ్మెంట్ అయిపోతున్నాయి. ఫెర్టిలైజేషన్ తర్వాతకి జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ తర్వాతకి గ్రాస్టులా తర్వాతకి ఎర్లియస్ గ్రాస్టులా తర్వాతకి బ్లాస్టులా. సో ఇక్కడ బ్లాస్టోసీల్ అనేది మోర్ల తర్వాతకి ఏమవుతుంది బ్లాస్టోసీల్ అనేది బ్లాస్టోసైట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ మిడిల్ వన్ లో ఉన్నటువంటి ఏంటిది ఇక్కడ అంటే అదేంటిది మనకి సో ఏంటిది సో బ్లాస్టోసీల్. సో ఆ బ్లాస్టోసీల్ అనేది ఏమైతుంది సో ఇదేంటిది మనకి బ్లూ కలర్ ఉన్నదంటే ఏంటిది బ్లాస్టోసీల్. ద బ్లాస్టోసీల్ ఈజ్ రీప్లేస్డ్ బై ఏ ట్రూ సీలోమ్. ఓకే, రీప్లేస్డ్ బై ఏ ట్రూ సీలోమ్ డెరివేటెడ్ ఫ్రమ్ ద మీసోడర్మ్ నుంచి మనకి ఇది ఫామ్ అవుతుంది. సో దట్ ట్రూ సీలోమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ సెకండరీ బాడీ క్యావిటీ. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ సెకండరీ బాడీ క్యావిటీ. యాజ్ ద వాల్ ఆఫ్ ద గట్ బికమ్ ఏ థిక్ అండ్ మస్కులార్. సో ఇక్కడ ఏంటిది మనకి సో ఇంటర్నల్ గా ఎండోడర్మ్ అనేది సో థిక్ అండ్ మస్కులార్ డైజెస్టివ్ ఫుడ్. ఓకే, సో ఏమైతుంది బికమ్ ఏ ఫామ్ ఏ థిక్ అండ్ మస్కులార్. సో digested food and other nutrients cannot easily diffused from the lumen of the gut into the coelomic fluid. సో ఇక్కడ ఏమంటున్నాం ఎక్టోడర్మ్ అన్నాం. సో దిస్ ఇస్ ఎండోడర్మ్. సో డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ అనేది సో ఇక్కడ ఫ్లూయిడ్ లోకి డిఫ్యూజన్ అనేది కావాలి. సో సీలోమిక్ ఫ్లూయిడ్ లోకి డిఫ్యూజన్ అనేది కావాలి. బట్ ఇక్కడ ఏంటి యూసిలోమేట్ లో ఏమైతుంది అంటే కెనాట్ ఈజీలీ డిఫ్యూజ్డ్ ఫ్రమ్ ల్యూమెన్ ఆఫ్ ద గట్ ఇంటూ ద సీలోమిక్ ఫ్లూయిడ్. సో ల్యూమెన్ ఆఫ్ ద గట్ నుంచి సీలోమిక్ ఫ్లూయిడ్ లోకి ఏమైతున్నాయి డిఫ్యూజన్ అనేది కాదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ బ్లడ్ వాస్కులార్ సిస్టమ్ ఈజ్ ఏ డెవలప్డ్ ఇన్ ద యూసిలోమేట్స్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్. సో అక్కడ ఏమైతున్నాయి ఈజీగా మూవ్ అయిపోతున్నాయి. బట్ ఇక్కడ ఏమైతున్నాయి అంటే డిఫికల్ట్ గా ఉంటుంది అనమాట. డిఫికల్ట్ గా ఉండడం వల్ల ఏమైతున్నాయి బ్లడ్ వాస్కులార్ సిస్టమ్ అనేది డెవలప్మెంట్ జరుగుతుంది. ఎందుకు అంటే సో ఈ ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి బ్లడ్ వాస్కులార్ సిస్టమ్ ఈజ్ డెవలప్డ్ ఇన్ దట్ యూసిలోమేట్స్. సో యూసిలోమేట్స్ లో బ్లడ్ వాస్కులార్ సిస్టమ్ అనేది డెవలప్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ విజరల్ ఆర్గాన్స్ ఎగ్జిబిటెడ్ ద ఫ్రీ మూవ్మెంట్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ ద బాడీ వాల్. సో ఇక్కడ విజరల్ ఆర్గాన్స్ అనేవి ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది. బట్ ఎక్కడ ఓన్లీ ఏ సిలోమేట్స్ లో మాత్రమే ఏమంటుంది కెనాట్ మూవ్ ఫ్రీలీ. ఓకే, సో విజరల్ ఆర్గాన్స్ ఎగ్జిబిటెడ్ ద ఫ్రీ మూవ్మెంట్ విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ ద బాడీ వాల్. సో ఏం చేస్తున్నాయి బాడీ వాల్ ని మూవ్మెంట్ చేస్తున్నాయి. సో యూసిలోమేట్స్ ఆర్ కెన్ డివైడ్ ఇంటూ ద టూ సైజోసిలోమేట్స్ and enterocoelomates. So here okay, so here cyjosilomates are okay examples Annelida, Arthropoda, mollusca. Yes, Annelida, Arthropoda, mollusca.
So these are example of the cytocoelomates. So enterocoelomates. So examples ఏంటి? Echinoderms, hemichordates and chordates. So are you clear, Pavani? ఇప్పటివరకు క్లియర్ గా ఉందా? ఎనీ డౌట్స్? ఓకే. సో సైజోసిలోమేట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? ఎస్. సో సైజోసిలోమేట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? ద బాడీ క్యావిటీ ఈజ్ ఫార్మ్డ్ బై ఏ స్ప్లిట్టింగ్ ఆఫ్ మీసోడర్మ్. ఓకే. సో ఈ విధంగా ఫామ్ అవుతాయి మీ సైజోసిలోమేట్స్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ మీసోడర్మ్. ఓకే. సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ, సో దిస్ ఇస్ ఎక్టోడర్మ్. సో ఓకే, దిస్ ఇస్ దట్ ఎండోడర్మ్. ఓకే. సో ఇక్కడ ఎండోడర్మ్ కి సరౌండెడ్ గా మనకి ఏమున్నాయి? మాస్ ఆఫ్ సెల్స్ అనేవి ప్రజెంట్ ఉన్నాయి. సో డయాగ్రామ్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ ఎండోడర్మ్ అనేది మనకి ఇక్కడ మాస్ ఆఫ్ సెల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటిది మనకి మాస్ ఆఫ్ సెల్స్ అనేవి ఏమైతే స్ప్లిట్టింగ్ జరుగుతున్నది. ఓకే, స్ప్లిట్టింగ్ ఆఫ్ మీసోడర్మ్. ఓకే, స్ప్లిట్టింగ్ జరిగి ఏమైతుంది ఇక్కడ అంటే, ఓకే, స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో స్ప్లిట్టింగ్ జరిగి సో ఇక్కడ ఏమైతున్నాయి? ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో లేయర్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇట్ సైడ్ ఉన్నటువంటి లేయర్ అనేది ఏమైతున్నాయి? ఓకే, మూవ్స్ టు దట్. ఓకే, సో ఈ లేయర్ అనేది ఎక్టోడర్మ్ కి అటాచ్మెంట్ అయి ఉంటుంది. సో ఈ లేయర్ అనేది ఎండోడర్మ్ కి అటాచ్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఏమైతుంది? స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ మాస్ ఆఫ్ సెల్స్ అనేవి స్ప్లిట్టింగ్ జరిపోయి, ఓకే, 2 లేయర్స్ అనేవి ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి దీన్ని ఏమంటాము అంటే సైజోసిలోమేట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, స్ప్లిట్టింగ్ ఆఫ్ మీసోడర్మ్. ఆల్ ద సైజోసిలోమేట్స్ ఆర్ ప్రోటోస్టోమియన్స్. సో ప్రోటోస్టోమియన్స్, డ్యూటరోస్టోమియన్స్ అనేవి మీరు ఫస్ట్ యూనిట్ లో చూస్తుంటారు. ఓకే, ప్రోటోస్టోమియన్స్ అంటే బ్లాస్టోసీల్ కి దగ్గర మౌత్ అనేది ఫామ్ అయితే ప్రోటోస్టోమియన్స్ అంటాము. ఓకే, సో ఆనెస్ అనేది ఫస్ట్ గా ఫామ్ అవుతుంది, దాన్ని డ్యూటరోస్టోమి అంటాం. దెన్ నెక్స్ట్ ఫామ్ అయితే మౌత్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో క్లీవేజెస్ అనేది హోలోబ్లాస్టిక్ అండ్ స్పైరల్ అండ్ డిటర్మినేటెడ్. సో ఈ క్లీవేజెస్ గురించి ఫౌండేషన్ క్లాస్ లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది సో ఇచ్చాను. సో దాని లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఫౌండేషన్ క్లాస్ లో సో క్లీవేజ్ అంటే ఏంటి, హోలోబ్లాస్టిక్ క్లీవేజ్, స్పైరల్, ఓకే, స్పైరల్ అంటే ఏంటిది, స్పైరల్ డిటర్మినేషన్ అంటే ఏంటిది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. రేడియల్ అండ్ ఇండిటర్మినేట్స్. సో ఇవి కూడా మనకి ఓకే ఫౌండేషన్ క్లాస్ లో మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేశాము. సో మీరు అక్కడ వీడియోస్ చూసినట్లయితే సో దాని గురించి డీటెయిల్ గా మీకు అర్థమవుతుంది. ఓకే, సైజోసిలోమేట్స్ ఫార్మేషన్ అనేది ఎలాగ ఉంటుంది? 40 బ్లాస్టోమియర్స్ ఆర్, ఓకే, మీజెంటోబ్లాస్ట్. ఓకే, 40 బ్లాస్టోమియర్స్ ఆర్ లేదా మీజెంటోబ్లాస్ట్ సెల్స్ అనేవి ఏమైతున్నాయి? స్ప్లిట్టింగ్ అయిపోయి మీసోడర్మల్ బ్లాక్స్ ని ఫామ్ చేస్తున్నాయి. దిస్ ఇస్ ఏ మీసోడర్మల్ బ్లాక్స్. ఓకే, సో స్ప్లిట్టింగ్ అపియరెన్స్ ఇన్ ఈచ్ మీసోడర్మ్ బ్లాక్స్. సో ఇక్కడ ఏమైతున్నాయి? మీసోడర్మ్ బ్లాక్స్ అనేవి ఇక్కడ ఫామ్ అయిపోయినాయి. సో ఇక్కడ మీసోడర్మ్ బ్లాక్స్ అయిపోయి ఓకే స్ప్లిట్టింగ్ అయిపోతాయి అన్నమాట. సో స్ప్లిట్టింగ్ అవడం ఏమైతే ఫైనల్ గా ఫార్మేషన్ ఆఫ్ ద సైజోసిలోమేట్, స్ప్లిట్టింగ్ సీలోమ్. సో హియర్ ఎంటరోసిలోమ్. సో ఎకనోడర్మ్స్ అండ్ హెమికార్డేట్స్ అండ్ కార్డేట్స్. సో ఇక్కడ వచ్చేసి ఏంటిది? ద బాడీ క్యావిటీ ఇస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద మీసోడర్మల్ పౌచెస్ ఆఫ్ ద ఆర్కెంట్రాన్. సో ఇక్కడ నుంచి ఏమైతున్నాయి? మీసోడర్మల్ పౌచెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఎక్కడి నుంచి ఎవాజినేషన్ అయిపోతాయి అంటే ఆర్కెంట్రాన్ నుంచి ఎవాజినేషన్ అయిపోతాయి. ఓకే, సో మీసోడర్మల్ పౌచెస్ దట్ ఎవాజినేటెడ్ ఫ్రమ్ ద వాల్ ఆఫ్ ద ఆర్కెంట్రాన్. సో ఇక్కడ ఏంటిది? సో మీసోడర్మల్ పౌచెస్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి? సో ఆర్కెంట్రాన్స్ అనేవి ఇక్కడ ఎవాజినేషన్ అయిపోయి సో మీసోడర్మల్ ఓకే పౌచెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో బ్లాస్టోసిల్ ఆర్ ఫ్యూజ్డ్ విత్ వన్ అండ్ అదర్ టు ఫామ్ ఏ ఎంటరోసిలోమ్. సో ఇవన్నీ కూడా ఫ్యూజ్ అయిపోయి ఏమైతాయి మనకి? సో సీలోమ్ ని ఫామ్ చేస్తున్నాయి. సో ఈ వైట్ కలర్ ఉన్నది ఏంటిది? మనకి క్యావిటీ. ఓకే, క్యావిటీని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా అటాచ్డ్ అయిపోయి ఏమైతాయి మనకి? సీలోమ్ ని ఫామ్ చేస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఏ ఎంటిరోసీలోమ్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ సూడోసిలోమేట్. ఓకే, సూడోసిలోమేట్ లో ఏముంటుంది మనకి ఇక్కడ అంటే, ఓకే, ఫాల్స్ సీలోమ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. బ్లాక్సెస్ అనేవి మనకి సో అక్కడక్కడ ఫామ్ అయి ఉంటాయి. ఓకే, సో ట్రూ సిలోమేట్ లో ఏముండే ఎక్కడ ఉంటాయి? ఎస్. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ ఏ సిలోమేట్స్ అండ్ సూడోసిలోమేట్స్ అండ్ ట్రూ సిలోమేట్ యొక్క డయాగ్రామ్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి డ్రా చేయాలి. ఓకే, సో ఐబీ పాయింట్ ఆఫ్ వ్యూ దీనికి 1 మార్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఈ డయాగ్రామ్స్ అనేవి కంపల్సరీగా మీరు డ్రా చేయండి. సో ఇక్కడ మనం ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇక్కడ
చార్ట్. ఓకే. చార్ట్ లో మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే, సో ఇక్కడ ఏ సిలోమేట్స్ అనేవి ఎక్కడ వరకు ఉంటాయి అంటే అప్ టు పొరిఫెరా, నిడేరియా అండ్ ప్లాటిహెల్మింథిస్ వరకు మనకి ప్రెజెంట్ అయి ఉంటుంది. ఏంటిది ఏ సిలోమేట్స్. ఓకే. సూడో సిలోమేట్స్ ఏంటిది ఓకే నెమటోడా, ఓకే ఆస్కిహెల్మింథిస్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో సైజోసిలోమేట్స్ అండ్ ఎంటెరోసిలోమేట్స్. సైజోసిలోమేట్స్ అంటే ఏంటి 3 ఫైలమ్స్ ఉంటాయి. అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా. ఓకే. సో ఎంటెరోసిలోమేట్స్ అంటే ఏంటి ఎకెనోడర్మ్స్ అండ్ హెమికార్డేట్స్ అండ్ కార్డేట్స్. సో మీరు చదివేటప్పుడు కూడా పొరిఫెరా, నిడేరియా, టీనోఫోరా అని చెప్పేసి చదవాలి. ఓకే. ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్ అని గుర్తుంచుకోవాలి. అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా అండ్ ఎకెనోడర్మిటా, హెమికార్డేటా, కార్డేటా. ఈ విధంగా మీరు ఆర్డర్‌లో చదువుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి సో క్వెషన్ ఏ విధంగా ఇచ్చినా గానీ మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. ఓకే. సో ఇక్కడ మనకి ఐపీ మోడల్ క్వెషన్స్. సో ఐపీ మోడల్ క్వెషన్స్ అనేవి చూద్దాం. ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి చూద్దాం. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి ఇచ్చినప్పుడు ఓకే 2 మార్క్స్ క్వెషన్స్‌లో ఓకే ఇవి చదివిన తర్వాతకి మాత్రమే రిమైనింగ్ క్వెషన్స్ అనేవి చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వెషన్స్ అనేవి చదవాలి. ఓకే. దీంట్లో బేసిస్ క్వెషన్స్‌లో 2 మార్క్స్ అనేవి ఉంటాయి. 2 మార్క్స్‌లో డెఫినిషన్ ఉన్నట్లయితే డెఫినిషన్ 2 మార్క్స్ ఇస్తారు. ఓకే. ఎగ్జాంపుల్ ఉన్నట్లయితే సో డెఫినిషన్ 1 మార్క్ ఇస్తారు. ఎగ్జాంపుల్‌కి 1 మార్క్ అనేది ఇస్తారు. మీరు ఎగ్జాంపుల్ మర్చిపోయారనుకోండి 1 మార్క్ అనేది కట్ అయితుంది. డెఫినిషన్ ఓన్లీ గివ్స్ ఏ 1 మార్క్. ఓకే. వాట్ ఈస్ సెఫలైజేషన్? హౌ ఈజ్ ఇట్ ఈజ్ యూజ్‌ఫుల్ ఇట్ ప్రాసెసర్. ఓకే. సో ఏ విధంగా మనకి యూజ్‌ఫుల్ అయితుందని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే. సో సెఫలైజేషన్. So concentration of the nerves and sensory cells at the anterior end of the body is called as cephalization. So it is using to searching food, locating, mating and escaping from the predators. Predator నుంచి escaping అవడానికి యూస్ఫుల్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా చదవాలి. ఆల్ చాప్టర్స్ ఉన్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని చదివినట్లయితే మీరు 20 మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు. ఓకే. 20 మార్క్స్ గెయిన్ చేయడమే కాకుండా ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ 1-3 క్వెషన్స్ అనేవి మీరు చేయగలుగుతారు. ఓకే. సో ఎందుకు అంటే 2 మార్క్స్ క్వెషన్స్ నుంచే మనకి 2 మార్క్స్ క్వెషన్స్ అన్ని చదివారనుకోండి దాదాపు ఒక 200 బిట్స్ అనేవి మీకు వచ్చేసినట్టు ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు 20 మార్క్స్ అనేవి గెయిన్ చేస్తారు. 20 మార్క్స్ గెయిన్ చేశారనుకోండి సో ఇక్కడ మీరు 60 మార్క్స్ గెయిన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. 20 మార్క్స్ అనేవి వీఎస్సీ క్వెషన్స్‌లో మీకు వచ్చాయనుకోండి 60 మార్క్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్స్ గాని మర్చిపోకుండా ఉన్నట్లయితే. ఓకే. Then mention the animals that exhibited a tube within a tube organization for the first time. Name their body cavity. జస్ట్ ఒకసారి రివైండ్ చేయండి. ట్యూబ్ విత్ ఇన్ ఏ ట్యూబ్ అనేది మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాము అని చెప్పేసి. ఫైలం నెమటోడా. నెమటోడా అండ్ బాడీ క్యావిటీ ఈజ్ ఏ సూడోసిలోమేట్. ఆల్రెడీ మనం చార్ట్ లో చూసాం. బాడీ క్యావిటీ ఈజ్ ఏ సూడోసిలోమేట్ అని. ఓకే. Then next one, describe the formation of the సైజోసిలోమేట్ అండ్ ఎంటెరోసిలోమేట్. ఓకే. సైజోసిలోమేట్ అంటే ఏంటిది ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది చూసాము. ఓకే. ఓకే. ఇక్కడ ఏమవుతున్నాయి 4D బ్లాస్టోమియర్స్ అనేవి ఫామ్ అవుతాయి. మిజెంటోబ్లాస్ట్ అనేవి ఏమైతే మిసోడర్మ్ నుంచి ఓకే స్ప్లిట్టింగ్ అనేది మనకి ఇక్కడ సో యూజ్ చేయాలి. స్ప్లిట్టింగ్ అపిరియన్స్ ద మిసోడర్మ్ బ్లాక్స్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ద సైజోసిలోమేట్. ఓకే. సో నెక్స్ట్ వన్ గోస్ ద ఎంటెరోసిలోమేట్స్. సో ఇక్కడ ఏంటిది ఎవాజినేషన్. దట్ ఎవాజినేషన్ ఫార్మ్స్ ద వాల్ ఆఫ్ ద ఆర్కెంట్రాన్ ఇంటూ బ్లాస్టోసీల్. సో ఈ విధంగా మీరు క్వశ్చన్ ని రాసిన తర్వాతకి అండర్లైన్ చేసినట్లయితే మీరు పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు దీని మీద టిక్ చేస్తారు అండ్ దీని మీద టిక్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఈ పాయింట్స్ ఉన్నట్లయితే రిమైనింగ్ అన్ని కూడా సో క్వశ్చన్ అనేది కరెక్టే. ఓకే. సో ఎవాజినేషన్ from the wall of the archentron into the blastocele are fused with one another to form a enterosilomate. సో ఇక్కడ ఆర్కెంట్రాన్ నుంచి ఎవాజినేషన్ అయిపోయినాయి కదా. ఇవి ఎవాజినేషన్ అయిపోయినాయి ఓకే ఫ్యూజ్డ్ అయిపోతున్నాయి. ఫ్యూజ్డ్ అయిపోయి ఏం ఫామ్ చేస్తున్నాయి ఎంటెరోసిలోమేట్స్ ఫామ్ చేస్తున్నాయి. ఎకెనోడర్మ్స్ టు ఓకే ఎకెనోడర్మేటా అండ్ కార్డేటా. ఓకే. నెక్స్ట్ వన్. సో ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడల్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. సో ఇక్కడ ద లెవెల్ ఆఫ్ ద బాడీ ఆర్గనైజేషన్ ఇన్ ద సింప్లియెస్ట్ ప్రొటిస్టా ఈజ్ దట్. సో ఆన్సర్ ఈజ్ విచ్ వన్ ఈజ్ దట్ సింప్లియెస్ట్ ప్రొటిస్టాస్ ఇన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఏంటిది అది ఎస్ protoplasmic level is at simplest protistas. Okay. So next one, triploblastic animals is different from diploblastic animals by having differentiated. So ఏదనేది డిఫరెన్షియేషన్ వల్ల ట్రిప్లోబ్లాస్టిక్ కి డిప్లోబ్లాస్టిక్ కి
డిఫరెన్షియేషన్ గా ఏది ఉంటుంది అని అంటున్నాడు. ఓకే, ఏముంటుంది గెస్ పావని? ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. మీరు క్వశ్చన్‌ని అటెంప్ట్ చేసేటప్పుడు అది తప్పైనా మీరు ఓకే, ఓకే కరెక్ట్ అయినా గాని అటెంప్ట్ చేయాలి. క్వశ్చన్ అటెంప్ట్ చేసినట్లయితే ఇక్కడ మీకు ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. ఓకే. సో, అటెంప్ట్ చేసినప్పుడు అరే! మనం ఇది ఎందుకు తప్పు చేశామని చెప్పేసి దాని ఎర్రర్‌ని రెక్టిఫై చేస్తాం. సో, నేను పెట్టిన దానికి ఏంటిదనేది ఎర్రర్‌ని రెక్టిఫై చేయడానికి యెస్. ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో, రెక్టిఫై చేసుకుంటాం. రెక్టిఫై చేసుకున్నప్పుడు ఏమైతుంది? మన క్వెషన్ అనేది పర్ఫెక్ట్‌గా గుర్తుంటుంది. ఆ ఒక సెంటెన్స్ గాని, ఆ ఒక టాపిక్ గాని, సో, ఎంటైర్ టాపిక్ మీద మనకి గ్రిప్ అనేది ఉంటుంది. సో, క్వెషన్ ఆ టాపిక్ నుంచి మనకి ఏ విధంగా అడిగినా గాని ఏం చేస్తాం మనం? అటెంప్ట్ చేస్తాం. కాబట్టి క్వెషన్‌ని మీరు అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాతకి దాన్ని ఎర్రర్ ఎందుకయింది? సో, ఎందుకు రాంగ్ అయిందని చెప్పేసి మళ్ళీ కూడా మీరు సో, దాన్ని రివైజ్ చేయాలి. రివైజ్ చేసినప్పుడు మాత్రమే మీకు అది యూజ్‌ఫుల్ అయితుంది. సో, రివైజ్ చేయకుండా ఆన్సర్ అనేది తెలుసుకుంటారు, వదిలేస్తారు. సో, ఆన్సర్ ఎందుకు కరెక్ట్, నేనెందుకు తప్పు పెట్టా అని చెప్పేసి తెలుసుకుంటేనే మీకప్పుడు ఓకే, ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సో, మంచి స్కోర్ వచ్చే స్కోప్ ఉంటుంది. యెస్. నెక్స్ట్ వన్ ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ షో. సో, ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ షో ఏ asymmetry, రేడియల్ సిమెట్రీ, bilateral symmetry and spherical symmetry. So, which one is the right answer? Yes. 3 is the right answer. Right. Coelom is lined by so ectoderm, mesoderm, ectoderm and all. సో, mesoderm. ఇక్కడ ఎండోడర్మ్ ఇయాలి. ఓకే. నెక్స్ట్ వన్ బాడీ క్యావిటీ ఈస్ లైన్డ్ బై ద mesoderm ఈజ్ సో annelida. Annelida is the right answer. సో, blastopore developed into the anus in సో ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. బ్లాస్టోడర్మ్ అనేది బ్లాస్టోపోర్స్ అనేది డెవలప్స్ ఇంటూ యానస్. సో, మౌత్ లాగా డెవలప్ అయితే దాన్ని ఏమంటాం? ఓకే, ప్రోటోస్టోమ్స్ అంటాం. వానస్ లాగా డెవలప్ అయితే దాన్ని ఏమంటాం? డ్యూట్రోస్టోమ్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో, ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్ దట్ ఎగ్జిబిటెడ్ ద asymmetry ఇన్ అడల్ట్ స్టేజ్ ఆర్ యెస్ గ్యాస్ట్రోపోడ్స్. ఓకే. asymmetry ఏముంటాయి? ఓకే, అడల్ట్. ఇక్కడ ఏమన్నాడు? asymmetry అని చెప్పేసి అన్నాడు. asymmetry అనగా నేను మీకు స్పాన్ చేశాను ఉంటది. బట్ ఇక్కడ ఏంటిది? అడల్ట్ స్టేజ్‌లో అన్నాడు. అడల్ట్ స్టేజ్‌లో అంటే ఏంటిది? గ్యాస్ట్రోపోడ్. మొలస్కాలో ఉన్నటువంటి గ్యాస్ట్రోపోడ్‌లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. దెన్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈస్ నౌన్ ఈ షో బై యెస్ ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో, ఆల్రెడీ మనం ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్‌లో ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది హైయర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటది. హైయర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటిది? ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్. ట్రిప్లోబ్లాస్టిక్ అనేది ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మెసోడర్మ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది కాబట్టి సో, దట్ ఆన్సర్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఈస్ ద ట్రిప్లోబ్లాస్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో, మోడల్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మీకు క్విజ్ అనేది ఉంటుంది. అసైన్‌మెంట్స్ ఉంటాయి. సో, మన యాప్‌లో మనకి ఆహ్, ఈజీ లెవెల్, మోడరేట్ లెవెల్, ఒక డిఫికల్ట్ లెవెల్ అని చెప్పేసి 3 టైప్ ఆఫ్ లెవెల్స్ అనేవి ప్రెజెంట్ ఉంటాయి. సో, చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మాత్రం మీరు ఆ క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఫస్ట్ ఈజీ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. సో, సెకండ్ టైమ్ రివిజన్ అయిపోయిన తర్వాతకి మోడరేట్ లెవెల్ ప్రాక్టీస్ చేయండి. దెన్ టోటల్‌గా రివిజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మాత్రమే డిఫికల్ట్ లెవెల్ ప్రాక్టీస్ చేయండి. సో, దీనివల్ల మీకేమైతుంది? రివిజన్స్ అనేవి మెనీ టైమ్స్ అనేది జరుగుతుంది. మెనీ టైమ్స్ రివిజన్ జరిగితే ఏమైతుంది? మనకి టైం అనేది రిడ్యూస్ అయితుంది. క్వెషన్‌ని పర్ఫెక్ట్‌గా చేస్తాం. ఓకే.